जयतल सद्गुरु प्रभु महाराज को गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवराम दीक्षित मध्यमां श्री बुरहानादि पर्यन्तं वंदे श्री सत्ययाक्य गुरु परंपरां। దయతల సద్గురు ప్రభు మహారాజ్ కూజ. ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయంలో 26వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఏ జ్ఞానాన్ని సూచించారు, ఆ జ్ఞానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసిందే అయినప్పటికీ మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. 6వ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయమ యోగంలో 26వ శ్లోకం, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతు నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. చపల స్వభావము గలదియు నిలకడ లేనిదియు అగు మనస్సు ఎచ్చటెచ్చట అంటే ఏ ఏ విషయముల యందు సంచరించునో అచటచట నుండి దానిని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలేను. అంటే ఆత్మకు అధీనముగా నొనర్పవలను. ఇది మనకు తెలిసిందే, పరమాత్మ కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే చాలామందికి ఏం చేయాలో తెలుసు, థియరీ పార్ట్ తెలుసు, కానీ ప్రాక్టికల్స్ చేయలేకపోతారు. థియరీ తెలిసినా ప్రాక్టికల్స్ చేయలేకపోతారు. అది ప్రాక్టికల్స్ చేయలేకపోవటానికి కారణం ఒకటి గత జన్మ సంస్కారము, గత జన్మ కర్మఫలము, ఈ జన్మ ప్రయత్నలోపం. ఈ జన్మలో ప్రయత్నలోపం ఉన్నప్పుడు సాధన కొనసాగదు ఒకటి. అందుకే భగవద్గీతలో 4వ అధ్యాయం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతారు. శ్రద్ధ లేనటువంటి వాళ్ళు ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకోలేరు. చూడండి, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ కొన్ని పనులు ఆపరు. అవి నిరంతరం చేస్తూనే ఉంటారు. కుదరలేదని చెప్పి బ్రష్ చేయకుండా ఉన్నోళ్ళు ఉంటారా? కుదరలేదని టీ తాగిన వాళ్ళు ఉంటారా? కుదరలేదని టిఫిన్ చేయని వాళ్ళు ఉంటారా? కుదరలేదని లంచ్ చేయలేదు, కుదరలేదని డిన్నర్ చేయలేదు, కుదరలేదని నిద్రపోనోళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎవ్వరు ఉండరు. అడిగితే కుదరలేదు కాబట్టి పూజ చేయలేదు, కుదరలేదు కాబట్టి మంత్ర అనుష్ఠానం చేయలేదు, కుదరలేదు కాబట్టి ధ్యానం చేయలేదు, కుదరలేదు కాబట్టి ఆశ్రమానికి రాలేదు, కుదరలేదు కాబట్టి దేవాలయానికి రాలేదు. కొన్ని కుదురుతున్నాయి, కొన్ని కుదరట్లేదు. మరి ఇవన్నీ ఎందుకు కుదురుతున్నాయి, అవి ఎందుకు కుదరట్లేదంటే ఇవి అవసరం అనుకున్నాం, ఇవి మనకి అవసరం అనుకున్నాం. అవి అవసరమని తెలిసినా కానీ వాటి కోసం సమయం కేటాయించడానికి కుదరట్లేదు. అంటే మనసు అంగీకరించట్లేదు. ఉన్న పరిస్థితి అలా ఉంది, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. అంటే ప్రకృతి యొక్క ప్రభావమో తెలియదు, వీళ్ళ యొక్క మనసు వాటి యందు కేంద్రీకృతం చేసినటువంటి బలమైనటువంటి సంకల్పమో తెలియదు. కానీ అటు ప్రకృతి వైపు ఆకర్షింపబడినట్లుగా, ప్రకృతి వైపు నిలబడినట్లుగా ఆధ్యాత్మికం వైపు నిలబడలేకపోతుంది. ఇంకోటి ఏంటంటే మనస్సు యొక్క లక్షణం ఏంటంటే అది చంచలమైనటువంటిది, నిరంతరం పరుగులు పెడుతూ ఉంటుంది. దీన్ని ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే కుక్కతో పోల్చారు, కోతితో పోల్చారు, మనసుని కోతితో కూడా పోల్చారు. ఎలా పోల్చారంటే ఒక కోతి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి, ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి గెంటినట్టుగా, పోనీ ఈ కొమ్మ మీద ఉంది, ఈ చెట్టు మీద ఉందే కాదు, ఈ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్తుంది, ఇంకో చెట్టు మీదకి వెళ్తుంది, ఆ చెట్టు మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి ఇలా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది తప్ప నిలకడగా ఉండదు. అది నిలకడగా ఉండదు, ప్రతిక్షణం చెలుస్తూనే ఉంటుంది, ప్రతిక్షణం పరుగులు తీస్తూనే ఉంది. అలాగే మనస్సు కూడా నిరంతరం తెలుస్తూనే ఉంది, ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు. మనసు ఉండాల్సింది ఎక్కడంటే వర్తమానంలో ఉండాలి. మనసు నిలకడగా ఉందనని ఎప్పుడు అంటారంటే వర్తమానంలో ఉన్నప్పుడు అది నిలకడగా ఉందనని చెప్పగలుగుతారు. కానీ అది ఎప్పుడూ వర్తమానంలో ఉండదు. సపోజ్ ఉదాహరణకి మీరు షాప్లో తీసుకెళ్ళి కూర్చున్నా, లేకపోతే ఆశ్రమంలో కూర్చోబెట్టినా, దేవాలయంలో కూర్చోబెట్టినా, ఫంక్షన్ కాడ కూర్చోబెట్టినా, పెళ్లి కాడ కూర్చోబెట్టినా అక్కడే ఉంటే పర్లేదు.
అక్కడే ఉంటే పెళ్ళికి వెళ్తే పెళ్ళికాడే ఉంటే రైట్, లేకపోతే దేవాలయానికి వెళ్తే దేవాలయంలో ఉంటే ఓకే, ఆశ్రమానికి వెళ్తే ఆశ్రమం కాడే ఉంటే రైట్, కరెక్ట్ వేలోనే ఉన్నట్టు. కానీ అలా ఉండదన్నమాట. ఎందుకంటే శరీరం ఒక చోటు ఉంటుంది, మనసు ఇంకో చోటుకు వెళ్తుంది. ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళినటువంటి మనసు శరీరం రెండింటిని ఆశ్రమానికి తీసుకెళ్ళిన, శరీరం ఎక్కడే కూర్చుంది కానీ మనసు ఆశ్రమంలో ఉండటం లేదు, వర్తమానంలో ఉండటం లేదు. ఎట్లా అంటే ఆ రోజు సండే, ఎవరికి మనతో అవసరం లేదు, ఆ రోజు ఎవరికి మనతో అవసరం లేదు, షాపు క్లోజ్ అయింది, వ్యాపారంతో ఈరోజు పనేం లేదు. అయినా కానీ సండే ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత సాయంత్రం 8 దాకా మనల్ని కదిలిచ్చేవాళ్ళు లేరు, 8 దాకా కదిలిచ్చేవాళ్ళు లేరు. అప్పుడు మనసు అప్పుడైనా నిలకడగా ఉండాలి. రోజు అంటే ఏదో ఒక ఒత్తిడితో ఉంది కాబట్టి మనసు అటు ఇటు కదులుతుంది. ఎప్పుడు నాకు ఈ పనే, నాకు అసలు ప్రశాంతత లేదు, కాసేపు కూర్చొని మంత్రం చదువుకుందామంటేనే కుదరట్లేదని అనిపించవచ్చు మిగతా రోజుల్లో. కానీ ఈరోజు సండేనే కదా, ఆ రోజైనా అది ఉండాలి కదా నిలకడగా, లేదనమాట. ఎందుకు లేదు అంటే కూర్చోంలోనే ఎట్లా ఉంటుందని, ఆశ్రమంలోనే ఉన్నారు కదా, ఆ పూజ చదువుతున్నారు, వీళ్ళు కూడా పూజా శ్లోకంలో కలిపి చదువుతున్నారు. వీళ్ళు కూడా పూజా శ్లోకంలో ధ్యానముగా వించేదా మద్గురు పాద నీరాజనములు వేడేదా సాన్నిధ్య మాత్రాన సకల వేదన బాపు సమధ్యాయుక్తమౌ సద్గురు రూపము ధ్యానముగా వించేదా అని చదువుతున్నారు. మనం కూడా చదువుతున్నాం. అంతలోకే బయట నుంచి ఒక లోపలికి వచ్చారు. వాళ్ళని చూడంలోనే వాళ్ళు కట్టుకొని వచ్చినటువంటి చీర బ్లూ కలర్ ఉంది, వీళ్ళకు కూడా అట్లాంటి బ్లూ కలరే ఉంది, భలే ఉంది. నా చీర లాంటిది ఏం కట్టుకొని వచ్చింది. ఇప్పుడు ధ్యానం కాడి నుంచి చీర కాడికి వెళ్ళింది, ఇంకోటి ఇక్కడే కూర్చొని ఉన్నారు కదా, ఎవరో వస్తున్నారు, బంధువులు తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళని గురించి వీళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకున్న టీం వేరే ఉంది, వాళ్ళకెళ్ళే చూస్తూ ఉంటారు. నీకేం అవసరం? నువ్వు వెళ్ళి వాళ్ళని పలకరించాల్సిన అవసరం లేదు, నువ్వు పూజలో ఇన్వాల్వ్ అవ్వు, వేరే వాళ్ళు చూసుకుంటారుగా. కానీ మనసు ఒక చోట నిలకడగా ఉండలేదు, ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇలా చదువుతూ ఉండే టైంలోనే గురుగీత శ్లోకాలు చదువుతున్నారు. కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీచరణోదకం గురుర్ విశ్వేశ్వర సాక్షాత్ అని చదివారు. చదవంలోనే వీళ్ళకి ఎమ్మటే కాశీ గుర్తొచ్చింది. 8 సంవత్సరాల క్రితం కాశీ వెళ్ళొచ్చారు, అది గుర్తొచ్చింది అనమాట. అబ్బా, అప్పుడు కాశీ పోయినప్పుడు ఉన్నది ఆశ్రమంలో 8 సంవత్సరాల క్రితం అంటే భూతకాలంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాడు ఆ గురువుగారు ఉపన్యాసం చెప్పేప్పుడు ఇంటిని దేవాలయంలో మార్చుకోవాలని చెప్పిండు. మీ గృహాన్ని దేవాలయంలో మార్చుకోవాలి, మీ ఇంటిని ఆశ్రమంలో మార్చుకోవాలి. ఇంటి వాతావరణం అంటే ఆశ్రమం ఎంత పవిత్రంగా ఉంటుందో, దేవాలయం ఎంత పవిత్రంగా ఉంటుందో, మీ ఇంటిని కూడా అంతే పవిత్రంగా చేసుకోవాలి. వెంటనే భవిష్యత్తులోకి వెళ్ళిపోయారనమాట. వాళ్ళకి అప్పుడు దాకా ఇల్లు లేదనమాట. మేము కూడా ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకున్న తర్వాత మా ఇంటిని కూడా అట్ట తీర్చిదిద్దాలా, ఇట్లా తీర్చిదిద్దాలి. అక్కడ దక్షిణామూర్తి ఫోటో పెట్టుకోవాలా, ఇక్కడ విష్ణుమూర్తి ధ్యానం చేసేది పెట్టుకోవాలి, కృష్ణుడు ధ్యానం చేసుకునేది పెట్టుకోవాలి, గురువుగారు ఫోటో పెట్టుకోవాలి, ఇక్కడ భగవద్గీత పెట్టుకోవాలి, ఇక్కడ ధ్యానం చేసుకోవాలి, ఇక్కడ సత్సంగం చేసుకోవాలి. ఎన్నో ఊహలు భవిష్యత్తులోకి వెళ్ళిపోయింది. ఉన్నది ఆశ్రమంలో. ఇప్పుడు ప్రస్తుతం గురువుగారు చెప్పే ఉపన్యాసం ఎటుపోయిందో తెలియదు. అంటే మనస్సు వర్తమానంలో ఉండదు. వెళ్తే కాసేపు భవిష్యత్తులోకైనా వెళ్తుంది, లేకపోతే భూతకాలంలోకి వెళ్తే వెనక్కైనా వెళ్తుంది, వస్తే ముందుకైనా వస్తుంది, ఇటైనా వస్తుంది, అటైనా వస్తుంది. ఒకవేళ అక్కడ వర్తమానంలోనే ఉన్నా కానీ ఆ వచ్చేవాళ్ళని, ఆశ్రమంలోకి వచ్చేవాళ్ళని వెళ్ళే వాళ్ళని చూస్తుంటుంది మనసు. అక్కడ కూడా నిలకడగా ఉండలేదు. ఎందుకంటే దానికి ఇప్పటి వరకు ప్రాక్టీస్ లేదు. అది ఉండకపోవటానికి కారణం ఏంటంటే దానికి ఇంతవరకు ఎప్పుడు అలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. ట్రైనింగ్ లోపం.
ఇంకోటి యథార్థాన్ని ఆ యొక్క మనసుకి అర్థమయ్యేట్లు చెప్పలేకపోవడం. అందుకే భగవద్గీతలో పరమాత్మ మనోనిగ్రహానికి, మనోనిశ్చలత్వానికి అభ్యాసయోగయుక్తేన వైరాగ్యేణ చ గృహ్యతే అని చెప్పారు. మనసుని నిగ్రహించటం కోసం ఒకటి అభ్యాస యోగాన్ని అనుసరించాలి, 2 వైరాగ్య భావంతో జీవించాలి. మనసు ఎక్కడికెక్కడికైతే వెళ్తుందో వెళ్ళిన కాడ ఆ ఉన్నటువంటి వస్తువు లేకపోతే ఆ పదార్థం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మనం ఎరిగించినప్పుడు ఇంకా అటువైపు అట్రాక్ట్ అవ్వదు. అందుకే మనసుకు వైరాగ్యం కలిగినప్పుడు అది ఆగుద్ది. మనసుకు వైరాగ్యం కలగకపోతే పరుగెత్తుతూనే ఉంటుంది. మరి నిలకడగా ఉండాలంటే ఏం చేయాలంటే దానికి అభ్యాసం చేయాలి. రోజు కొంచెం ట్రైనింగ్ ఇస్తే దానికి అభ్యాసం వస్తుంది. ఇప్పుడు మనకి సర్కస్ వేసేవాళ్ళు ఉంటారు. ఒకవైపు ఇటు స్తంభం బాతారు, ఇటువైపు ఒక స్తంభం బాతారు, మధ్యలో తీగ కట్టారు. మామూలుగా మనకి ఒక బిల్డింగ్ ఎక్కేప్పుడు అటువైపు ఇటువైపు మెట్లుంటేనే పట్టుకొని ఎక్కడమే ఉంటుందన్నమాట. లేదా డాబాకి కంటెకోడ లేదనుకో, దరికి వెళ్ళాలంటే భయం అనమాట, ఏడపడతాం అని. దరికి వెళ్ళాలంటే భయం, వెళ్తుంటే ఎనికిరా అంటారు. దేనికంటే కంటెకోడ లేదు, ఏడపడతాం అనేటువంటి భయం మనకి. అర్థమైందా? అంటే స్లాబ్ మీద ఉంటేనే నువ్వు పడతామేమనే భయంతో ఎనికిరా అంటున్నారు. ఇప్పుడు ఒక సర్కస్ వేసేవాడు ఒకవైపు ఇటువైపు స్తంభాలు కట్టి మధ్యలో తీగ కట్టి దాని మీద నడుస్తూ ఉన్నాడు స్పీడ్గా. ఉత్తగా నడవటమే కాదు, నెత్తి మీద ఒక బిందె నిండా నీళ్లు, రెండు చేతులతోటి నీళ్లు పట్టుకొని ఈ చేతులకు 2 పిల్లలను తగిలించుకొని పోతుండు. మరి ఎలా సాధ్యం అది? ఇప్పుడు మనల్ని ఆ సర్కస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి అలా మీరు వస్తే 10 లక్షలు ఇస్తా అంటే ఎవరైనా వెళ్ళగలుగుతారా? 10 లక్షలు ఇస్తే ఎవరైనా వెళ్ళగలుగుతారంటే ఎవరు వెళ్ళరు. వెళ్ళేవాడికి 10 లక్షలు ఇస్తారా వీళ్ళు? వెళ్ళేవాడికి 10 లక్షలు ఇవ్వరు, వీళ్ళెవరు వెళ్ళరు. మరి అతను ఎలా వెళ్ళగలుగుతున్నాడు అంటే అతను ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళు అది చేయగలుగుతారు. అలాగే మనసుకు కూడా ఈ నిశ్చలత్వం కలగాలి అంటే ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ తీసుకోకపోతే అది మాటిందు. అయితే దానికి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అంటే దానికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి సూచనలు చేశారు. అలాగే గురువు గారు కూడా మనకు అనేకమైనటువంటి పద్ధతులను మనకు సూచించారు. ఏమిటి ట్రైనింగ్ ఇచ్చేదానికి? మొట్టమొదటి దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి మనకు సాంప్రదాయంలో చెప్పింది ఏంటంటే మంత్ర అనుష్ఠానమే ఫస్ట్ సూత్రం. మంత్ర అనుష్ఠానం చేయాలి. అయితే ఇక్కడ చెప్తున్నారు, చపల స్వభావము గలదియు నిలకడలేనిది యగు మనసు ఎచ్చటకెచ్చటకు చెంచరించును, అచ్చటచ్చట నుండి దానిని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలేను. మంచి సూచన ఇదే అన్నమాట. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనసును కంట్రోల్ చేయడానికి చెప్పినటువంటి. వెళ్ళిందని టెన్షన్ పడితే అది ఆగదు. దాని యొక్క సహజ లక్షణం, వెళ్ళటం దాని యొక్క సహజ లక్షణం. దాన్ని తిట్టకూడదు. మనసుని ఏంటంటే తిడితే ఇంకా అది డబల్ స్పీడ్ తోటి, వేగంతో డబల్ స్పీడ్ తోటి మళ్ళీ వెనక్కి వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా మనసుని అణిచిపెట్టకూడదు కూడా. చాలామంది ఏంటంటే మనసుని అణిచిపెడతారు. మనసు అణిచిపెట్టినంత మాత్రాన కూడా సక్సెస్ అవ్వలేరనమాట. మనసుని అణిచిపెట్టకూడదు, మనసుని అలా విడిచిపెట్టి కూడా ఉండకూడదు. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే మనసు ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ నుంచి మళ్ళీ వెనక్కు తీసుకురావాలి. మన లక్ష్యం ఏదైతే ఉన్నదో అక్కడకు తీసుకురావాలి. ఇక్కడ మనసుని గురించి ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఒక యోగి లేకపోతే ఒక భక్తుడు, ఒక సాధకుడు ధ్యానం చేసేప్పుడు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే అక్కడి నుంచి వెళుతూ ఉంటే అది ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడి నుంచి నచ్చజెప్పి మళ్ళీ ఇక్కడికే తీసుకురావాలి. చాలామంది చూడండి అక్కయ్య మంత్రం చదువుతుంటారు.
ఎట్లా ఉంటుందంటే గ్రైండర్లో పప్పేసి రుబ్బినట్టు రుబ్బుతుంటారు మంత్రాన్ని. గ్రైండర్లో పప్పేసి రుబ్బినట్టు రుబ్బుతుంటారు. మొత్తం అయిన తర్వాత ఎంతసేపు చదివినా నేను మంత్రం అనుకుంటాడు. గుర్తే లేదు నాకు ఎంతసేపు చదివిందని. అంటే మనసు లేదు అక్కడ. నోరు చదువుతుంది కానీ మనసు అక్కడ కేంద్రీకృతం కాలేదు. మనసు కేంద్రీకృతమైనటువంటిది మాత్రమే పరిగణలోకి వస్తుంది, అంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మనసు ఏకాగ్రత లేకుండా, మనసు అక్కడ లేకుండా చదివటం వల్ల కూడా ఫలితం వస్తుంది కానీ అంత ఎక్కువ రాదు, అంత ఎక్కువ ఫలితం రాదు. చదవటం వల్ల వచ్చే ఆ ఫలితం ఏదైతే ఉందో అంత వస్తుంది కానీ ఎక్కువ ఫలితం రావాలంటే మనసును కేంద్రీకృతం చేసి మనస్ఫూర్తిగా. అందుకే భగవద్గీతలో ఏమంటారంటే నిరంతరం మనసుని అనుష్ఠానం చేయాలి అని చెప్పారు. భజించాలి, పరమాత్మ యొక్క నామాన్ని భజించాలి, స్మరించాలి. ఎలా? భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతిపూర్వకంగా చదవాలి, ఇష్టంతో చదవాలి, మొక్కుబడి కోసం చదవద్దు, ఇష్టంతో చదవాలి. చాలామంది కౌంట్ పెట్టుకుంటారు, 108 తెగ్గొట్టాలి ఇవాళ, లేకపోతే ఇవాళ 1000 చదవాలి, ఇవాళ 1000 చదవాలి, 4 మాలలు తిప్పాలి, అయితే 8 మాలలు తిప్పాలి, 16 మాలలు తిప్పాలి, 12 మాలలు తిప్పాలని ధ్యాస అంతా కౌంట్ మీదనే ఉంటుంది. ధ్యాస అంతా కౌంట్ మీదనే ఉంటుంది, మంత్రం మీద మనసు కేంద్రీకృతం కాదు. అలా కాదనమాట. కౌంటుతో సంబంధం లేదు నీకు. మినిమం 108 చదివేంతవరకు ఓకే. 108 తర్వాత నీ కౌంటుతో అవసరం లేదు. మనస్ఫూర్తిగా మనసు పెట్టి చదవాలి. దదామి బుద్ధి యోగం అంటే భజతాం ప్రీతిపూర్వకంగా భజిస్తే దదామి బుద్ధి యోగం, నీకు మంచి బుద్ధిని నేను అనుగ్రహిస్తాను అని చెప్పి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే మనసు ఎక్కడెక్కడికైతే వెళ్తుందో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలి. సపోజ్ ఉదాహరణకి ఆశ్రమంలో కూర్చున్నాం, గురువుగారు మనకి భగవద్గీత క్లాస్ చెప్తున్నారు, 4ంటికి అయిపోయిద్దని చెప్పారు. 4ంటికి అయిపోయిద్దని చెప్పారు. వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. నేను 4:30 ఖచ్చితంగా ఆడికి వస్తాన్నారు. వీళ్ళ జర్నీ టైం ఒక 20 నిమిషాలు ఉంటే ఓ 10 నిమిషాలు ఎక్స్ట్రా కలిపి 4:30 నేను వస్తా అని చెప్పి అవతల వాళ్ళకి మాట ఇచ్చారు. గురువుగారు ఉపన్యాసం ఆపట్లేదు. అవతల అది ఇంపార్టెంట్ వర్క్ ఏం కాదు, క్యాజువల్గా సరదాగా వెళ్ళి కలవటానికి అనమాట. అవతల వస్తా అని చెప్పారనమాట. అదంత ఇంపార్టెంట్ కాదు. మరి గురువుగారు చెప్పే ఉపన్యాసం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రోజు స్పెషల్ తారక యోగం గురించి క్లాస్ చెప్తున్నారు అనమాట. చక్రాలు, కుండలిని శక్తి, వీటన్నిటికి సంబంధించినటువంటి మంచి మంచి విషయాలు చెప్తున్నారు. ఇది వదిలిపెట్టి వెళ్ళనిది కావట్లేదు. అయితే క్లాస్ చెప్తుంటే దృష్టి అడ్డుపోతుంది. వాళ్ళతో వస్తాను, వాళ్ళ ఫోన్లు పొద్దాకలా మెసేజ్లు అనమాట, మెసేజ్ల మీద మెసేజ్లు. అప్పుడు ఇక్కడ కూర్చున్నా స్థిరత్వం లేదు, ఆశ్రమంలో కూర్చున్నా కానీ మనసు స్థిరంగా ఉండలేదు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఫోన్ చేసైనా కానీ ఇప్పుడు నేను క్లాసులో ఉన్నాను, 2 గంటల దాకా రావడానికి కుదరదు అని చెప్పగలిగితే ప్రశాంతంగా ఉండొచ్చు. అంటే చాలామంది ఏంటంటే పోనీ అవసరమైనటువంటి దానికోసం మనసును అటు ఇటు తిప్పితే ఏం కాదు, అనవసరంగా మనసును తిప్పుతారు. అనవసరంగా మనసు అటు ఇటు వెళ్తుంటుంది అనమాట. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఏంటంటే ఒక్కోసారి మనతో పని లేకపోయినా కానీ వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటారు. వీళ్ళతో ఏం అవసరం లేకపోయినా కానీ ఎవరో మాట్లాడుకుంటున్నారు, నువ్వు కూర్చొని మంత్రం చదువుకోవచ్చు. సపోజ్ గురువుగారు ఉపన్యాసం చదువుతున్నారు, కూర్చొని వింటున్నారు. కిచెన్లో చారులో ఉప్పు ఎంత వేసేదాని మీద వాళ్ళు చర్చ చేస్తున్నారు అనుకో, వినే ఉపన్యాసాన్ని వదిలిపెట్టి ఏంటి పెన్నావా అని అడుగుతారనమాట. వీళ్ళకి అవసరం లేదు కదా, అర్థమైందా? అంటే వీళ్ళకి సంబంధం లేకపోయినా కానీ మనసు నిన్ను లేపొద్దనమాట, అక్కడి నుంచి కదిలించిద్ది అనమాట. ఇంకోటి, ధ్యానం చేయడానికి కూర్చుంటారు. కూర్చోంగులోనే మనసు ఏం చేస్తుందంటే మాయ అనమాట. మనసు అంటేనే మాయ. ఏం చేస్తుందంటే నువ్వెవరివి, నువ్వు మహాయోగివి, నువ్వు మహాజ్ఞానివి. అసలు నువ్వు ఉపదేశం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 18 సంవత్సరాలు అవుతుంది ఉపదేశం తీసుకొని. 18 సంవత్సరాల నుంచి సాధన చేసినటువంటి నువ్వు మళ్ళీ ఇప్పుడు కూర్చొని ఎవరో గురువుగారు చెప్పారని చెప్పి మళ్ళీ నువ్వు ధ్యానం చేయటమా?
నువ్వు యోగం చేయటమా? నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి, నీ స్థితి ఏంటి వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పని వాళ్ళు మనీ మధ్యన తీసుకున్నారు ఉపదేశం, వాళ్ళు చేసుకుంటారు. నీకేం అవసరం? నీ స్థితి ఏంటి? నువ్వు ఎన్ని మంత్రాలు చదివిను, ఎంత ధ్యానం చేసినావు, ఎన్ని పూజలకు వెళ్ళినవు అని చెప్తాను. ఓ నిజమే కదా, నేను ఇంత గొప్పోడిని కదా, మళ్ళీ నేను కూడా ఇవన్నీ చేయాలా? వాళ్ళు చేసుకుంటారు. కొత్తగా మననే ఉద్దేశం తీసుకున్నాడు. వాళ్ళకి అవసరం ఇవన్నీ, నాకు అవసరం లేదు. ఇది మాయ. ఇది అంటే మనం చేస్తుంటే మన మనసు నీకు అవసరం లేదంటది. మన మనసే నీకు అవసరం లేదు, ఆగిపోయింది. ఇప్పుడు గురువుగారు ఒక సాధన చెప్పారు. ఆ సాధన చేయాలంటే పక్కింటి ఆయన వచ్చి మనం అచల పరిపూర్ణం, మనకి ఇది అవసరం లేదంటాడు. మనకి ఇది అవసరం లేదంటాడు. కానీ ఎవరికి అవసరం లేదు? ఆ స్థితి కుదిరిన వాళ్ళకి అవసరం లేదు. స్థితి కుదిరినటువంటి వాళ్ళకి అవసరం లేదు. స్థితి కుదిరేదాకా, మనసు నిగ్రహింపబడేదాకా, ఇంద్రియాలు నిగ్రహింపబడేదాకా సాధన ఖచ్చితంగా అవసరమే. అయితే మనసు అటు ఇటు వెళ్ళేప్పుడు మంత్ర అనుష్ఠానం చేయమని చెప్పి ఫస్ట్ మన సాంప్రదాయంలో ప్రవేశపెట్టారు. ఉపదేశం అంటేనే మంత్ర అనుష్ఠానం. ఫస్ట్ స్టేజ్లో మంత్రాన్ని చదవటం వల్ల ఏమవుతుందంటే మనసు ఏకాగ్రమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. మంత్రం చదివే ఎంతసేపు చదివితే అంతసేపు కూడా మనసుని మంత్రము దగ్గరే కేంద్రీకృతం చేసి నుంచి చదవాలన్నమాట. మీరు జపమాల తీసుకుంటారా, లేకపోతే రుద్రాక్షమాల తీసుకున్నా, ఏ మాల తీసుకున్నా, మాల లేకపోయినా కానీ మనసు మాత్రం మంత్రం మీదనే కేంద్రీకృతం చేసి చదవాలి. అలా మనసు అంటే విభిన్న విషయాల కోసం పరుగులు తీసేటువంటి మనసుని ఒక మంత్రం కాడికి తీసుకురావటం, అనేక వైపులు అనేకమైనటువంటి రకరకాలుగా చరించేటువంటి కదిలేటువంటి మనసుని ఒకే చోట కేంద్రీకృతం చేయటానికి మంచిగా దోహదం చేసేటువంటిది మంత్ర అనుష్ఠానం వల్ల ఖచ్చితంగా మనసు నిగ్రహింపబడుతుంది. అయితే ఎంతసేపు మంత్రం చదివినంతసేపు నిగ్రహింపబడుతుంది. అంటే ఇట్లా అలవాటు చేయంగా మార్పు వస్తుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం ఆ గురువుగారు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం కనుక బోధపడితే మనసుకి ఆ సత్యాన్ని తెలియచేయచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు శరీరంలో ఇంద్రియాలున్నాయి, మనసు ఉంది, నేనున్నా. ఇప్పుడు ఈ ఇంద్రియాలు కానీ మనసు కానీ నా కోసం పనిచేస్తున్నాయా, నేను వాటి కోసం పనిచేస్తున్నాను? ఇందులో యజమాని ఎవరు? ఇప్పుడు శరీరం ఉంది, శరీరానికి 25 అవయవాలు ఉన్నాయి, 25 ఇంద్రియాలు ఉన్నాయి, జీవుడు ఉన్నాడు, ప్రాణం ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో ఓనర్ ఎవరు? యజమాని ఎవరు? శరీరం ఓనరు, ఇంద్రియాల ఓనరు, మనసు ఓనరు, ప్రాణం ఓనరు, ఆత్మ ఓనరు. ఎవరు యజమాని ఎవరు? ఇది తెలియాలి. ఇప్పుడు యజమాని ఎవరంటే ఏం చెప్తాం? నేనే అంటాం. నువ్వెవరు? నేనే. మరి మనసు ఎవరు? నా అసిస్టెంటు. ప్రాణము నా అసిస్టెంటు, జీవుడు నా అసిస్టెంటు, ఇంద్రియాలు నా అసిస్టెంట్లు, శరీరము నా అసిస్టెంట్లు. మరి వాళ్ళందరూ ఏం చేస్తారు? నా కోసమే పనిచేస్తారు. వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? నా కోసమే పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఈ శరీరంలో ఎందుకున్నారు? నా కోసం పనిచేయటం కోసమే ఉన్నారు. మరి వాళ్ళు నా కోసమే పనిచేస్తున్నారా? నేను చెప్పినట్టు వింటున్నారా? ఇప్పుడు ఓనర్ ఎవరు? ఇప్పుడు మనసా ఓనరు, మనమా ఓనరు? మనం ఓనర్ అయినప్పుడు మనం చెప్పినట్టు మనసు వినాలి కదా. మనం చెప్పినట్టు మనసు వినకపోతే ఇప్పుడు ఓనర్ మనసు అయింది కదా, సపోజ్ ఉదాహరణకి ఒక చోట గోల్డ్ షాప్ ఉంది. గోల్డ్ షాప్లో వాళ్ళు పనిచేసేటువంటి వర్కర్ ఒక ఆయన ఉన్నాడు. ఆ యజమాని ఏం చేస్తాడంటే, నేను ఇక్కడ బయటికి వెళ్ళొస్తాను, నువ్వు కదలకుండా ఇక్కడే ఉన్నాడు. సీసీ కెమెరా ఉంది, కదలకుండా ఇక్కడే ఉన్నాడు. సీసీ కెమెరాలో ఆయన చూసుకుంటూనే ఉన్నాడు ఓనరు.
అట్లా బయటికి వెళ్ళిన బ్యాంక్ కార్డు పని ఉంటే వెళ్ళాడు. అలా బ్యాంక్ కార్డుకి వెళ్ళిన తర్వాత ఈ గుమస్తా వర్క్ చేసే వర్కరు ఆ ఎదురు షాప్కి, అటుపక్క షాప్కి, ఇటుపక్క షాప్కి తిరిగి వచ్చింది. ఓనర్ వచ్చేసరికి షాప్లో లేడు. అంటే ఏంటి అర్థం? యజమాని మాట అందులో పనిచేసే వర్కర్ గుమస్తా వినటం లేదు. యజమాని మాట వర్కర్ వినట్లేదు. అప్పుడు యజమాని ఏమంటాడు వాళ్ళతోటి? ఖచ్చితంగా చెప్పాలా వద్దా? ఖచ్చితంగా చెప్పాలా వద్దా? నువ్వు ఎటు వెళ్ళొద్దని నేను చెప్తే నువ్వు ఎందుకు వెళ్ళావు? నా మాటకు ఎందుకు విలువ ఇవ్వట్లేదు? నా మాట ఎందుకు విలువ ఇవ్వట్లేదు అని గట్టిగా అడగొచ్చా, అడగకూడదా? మన జనరల్గా అడుగుతారా, అడగరా? గోల్డ్ షాప్లో అయితే వాళ్ళు అడుగుతారా, అడగరా? అడుగుతారు కదా. మరీ కోపం వస్తే ఏం చేస్తారు? మరీ ఎక్స్ట్రాలు చేస్తే ఏం చేస్తారు? తీసేస్తారు. వాడిని ఆ ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. లేకపోతే పనిష్మెంట్ అయినా ఇస్తారు. ఏమైనా మిస్టేక్ జరిగితే పనిష్మెంట్ అయినా ఇస్తారు. చెప్పిన మాట వినకపోతే వర్కర్కి దండం తప్పదు. గుమస్తాని ఊరుకోడు అన్నమాట. ఎందుకంటే నెల నెల జీతం ఇస్తున్నా కదా, అవసరానికి జీతం ఉంచుకొని జీతం ఇచ్చినప్పుడు వాడు మాట వినకపోతే ఇంకొకరిని పెట్టుకుంటాడు. ఇప్పుడు మన శరీరంలో ఈ మనసు అనేటువంటి వాడు కూడా ఒక గుమస్తా, మన కింద గుమస్తా. ఇప్పుడు మనం పూజ చేసేప్పుడు నేను ఈ పూజ చేస్తున్నా ఇక్కడే ఉండరా అని చెప్పినాం, వాడు ఉండలేదు. ధ్యానం చేసేప్పుడు ఎరా నేను ధ్యానం చేస్తున్నా కదలకుండా ఇందులోనే ఉండరని వాడు అందులోనే ఉండట్లేదు. అటు ఇటు తిరిగి వస్తున్నాడు. పూజ చేసే కాడు ఉండలేదు, ధ్యానం చేసే కాడు ఉండలేదు, మంత్రం చదివే కాడు ఉండలేదు, ఉపన్యాసం చెప్పే కాడు ఉండలేదు. మనం చెప్పింది ఒక్కటింటల్లా వాడు, మనం చెప్పింది ఒక్కటి కూడా వింటది. ఇప్పుడు వాడికి దండన విధించాలా వద్దా? దండన విధించాలా వద్దా? అదే మరి షాప్లో గుమస్తా పని చేయకపోతే దండన విధించరా? ఎలాంటి దండన విధించాలి? దీనికి సెల్ఫ్ రియలైజేషన్ కోసం చాలామంది కూడా శిక్షలు విధించుకుంటారు. మిస్టేక్ జరిగినప్పుడు శిక్షలు విధించుకుంటారు. ఎట్లా అంటే కొంతమంది అయితే పాజిటివ్గా, కొంతమంది నెగిటివ్గా. సరే, వాళ్ళ పరిస్థితిని బట్టి అలా చేస్తారు. ఒకవేళ వాళ్ళు రోజుకు 108 సార్లు మంత్రం చదవాలని నియమం పెట్టుకున్నారు. మనసుకు చెప్పిండు, నువ్వు గనుక మంత్రం చదివేప్పుడు బయటికి వెళితే మళ్ళీ మొదటి నుంచి చదివిస్తాను నీతో మంత్రం, మళ్ళీ మొదటి నుంచి చదివిస్తాడు. వీడు 107 మంత్రాలు చదివిన తర్వాత బయటికి వెళ్ళిండు. 107 మంత్రాలు చదివిన తర్వాత మనసు బయటికి వెళ్ళిండు. అప్పుడు యజమాని ఏం చేయాలంటే వాడిని కూర్చోబెట్టి మళ్ళీ మంత్రం చదివియాలి. మళ్ళీ మంత్రం చదివి ఎన్ని పనులున్నా ఆపుకొని, పనిష్మెంట్ అలాగే ఉండాలి. పనిష్మెంటు అలా మళ్ళీ మంత్రం చదివిస్తే మళ్ళీ ఈసారి 92 మంత్రాలు చదివిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాడు. ఇవాళ 108 పూర్తయిన తర్వాతనే నీకు అన్నం పెడతా, 108 చదివిన తర్వాతనే నీకు అన్నం, లేకపోతే నీకు నీ ఫ్రెండ్స్కి అన్నం కట్ అని చెప్పి మళ్ళీ 92 మంత్రాల కాడ పోయింది కదా, మళ్ళీ మొదటి నుంచి ఎత్తుకుంటే ఈసారి 108 పూర్తయిందాక ఎటు వెళ్ళాల. భయమైంది వాడికి. ఎందుకంటే లోపల మనసుకి భయం. ఎందుకంటే యజమాని చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. నేను మంత్రం సరిగ్గా చదవకపోతే మళ్ళీ మొదటి నుంచి చదివేస్తాడు. ఈ చిక్కు నాకెందుకు, ఒకేసారి ఎటు వెళ్ళకుండా నిలకడగా మంత్రం చదివితే తర్వాత నా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నేను చూసుకోవచ్చు, అనవసరంగా ఎక్కడ చిక్కుకొని ఉంటాం ఎందుకని చెప్పి మార్చుకుంటుంది తనను తాను. అప్పుడు యజమాని చెప్పినట్టు మనసు వింటుంది. నేను చెప్పినట్లు నా మనసు వినాలి, నా ఇంద్రియాలు వినాలి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు పరమాత్మ? మనసు ఎచటెచట విషయముల యందు సంచరించును, అచటచట నుండి దానిని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలను, ఆత్మకు అధీనముగా నొనర్పవలయును అని చెప్పారు. ఇది ఎక్కడెక్కడికైతే వెళ్తుందో అక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పారు. మనసును ఆత్మయందే నిలిపి ఇతరమగు దేనిని గూర్చి చింతింపరాదని క్రిందటి శ్లోకమున చెప్పబడింది. ఒకవేళ ఆత్మయందు అది
నిలవక బయటకు పరిగెత్తిపోయినచో అప్పుడేమి చేయవలను అను శంక ఇచ్చట వచ్చును. అందుకు శ్రీకృష్ణ పరమాత్మ అనుభవపూర్వకమైన శాస్త్రము అనుసరించి చక్కటి సాధన తెలియజేస్తున్నారు. ఎందుకంటే అది బహు చంచలమైనది. ప్రారంభ స్థితిలో అది ఒకచోట నిలకడగా ఉండదు. ఆత్మధ్యానమందు దానిని ప్రవేశపెట్టినను వెనకటి అలవాటుచే అకస్మాత్తుగా బయటకు పారిపోయి విషయములపై వ్రాలుచుండును. అత్తరి సాధకుడు ఏమి చేయవలేను అంటే ఎచ్చటెచ్చటకు అది పరిగెత్తును ఆయా విషయముల నుండి మరలించవలెను. అయితే అది ఊరక మరుల్నా ఆయా విషయముల ఎందరి నశ్వరత్వాది దోషములను చక్కగా వివరించినచో వెంటనే మనస్సుకు వానిపై విరక్తి జనించును, రోత పుట్టును, అత్తని అది వెనుకకు మరలును. అంటే ఇది ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం స్పష్టంగా అర్థమయ్యేట్టు మనం చెప్పగలిగినప్పుడు అది వెనక్కి తిరుగుతుంది అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అయితే ఈ సాధకుడికి ఆ జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాల, ఆత్మ యొక్క గొప్పదనం తెలియాలా, విషయాల యొక్క నశ్వరత్వం కానీ లేకపోతే విషయ సుఖాల యొక్క లేకపోతే లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి పదార్థాల యొక్క అశాశ్వతత్వము ఇవన్నీ బోధపడినప్పుడు లేకపోతే వాటి ద్వారా వచ్చేటువంటి సుఖాలు అల్ప సుఖాలు అనేటువంటి జ్ఞానము సాధకుడికి కలిగించగలిగినప్పుడు లేకపోతే ఆ మనసుకు కలిగించినప్పుడు ఆ మనసు మన వెనక్కి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎంతమందికి ఉంటుంది? ఎంతమంది అలా చేయగలుగుతారు? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ ఆత్మ గొప్పదా భౌతికమైనటువంటి ప్రపంచం గొప్పదా అంటే జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆత్మ గొప్పదే అని చెప్తారు. ఆత్మ గొప్పదే అని చెప్తారు. ఓకే, ఒక గురువు గారి దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది గురువు గారు చక్కటి ట్రైనింగ్ ఇచ్చారు. 10 మంది కూడా 12 మంది కూడా చాలా పర్ఫెక్ట్గా 12 మంది కూడా చాలా పర్ఫెక్ట్గా గురువుగారు చెప్పిన అన్నీ అర్థం చేసుకున్నారు. సాంఖ్యం, తారకం, ఆమనస్కం, పరిపూర్ణం, భగవద్గీత, గురుగీత అన్నీ తెలుసుకున్నారు. మహావాక్య విచారణ అన్నీ పూర్తయిపోయినాయి. పరిపూర్ణులు అయిపోయారు. ఇప్పుడు అంతటి పరిపూర్ణ స్థితి పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టెస్ట్ చేయాలనుకున్నారు. ఆ గురువుగారి దగ్గరకి కొత్తగా ఒక ఆయన ఉపదేశం తీసుకున్నాడు. ఆయన మల్టీ మిలియనియర్, కోట్లకి అధిపతి. ఆయన గురువుగారికి ఫోన్ చేసి, గురువుగారు ఆ రోజులో ఈరోజు ధ్యానం ఉంది, మీకు ముఖ్యమైనటువంటి క్లాస్ చెప్తానని చెప్పారు. ఆయన అంటే గురువుగారు ఫోన్ చేసి, గురువుగారు మీ దగ్గర ఉన్నటువంటి ఆ 12 మందిని నా దగ్గరకు పంపించండి, నేను ఒక్కొక్కరికి బంగారం బిస్కెట్ ఇస్తానడు. ఇప్పుడు బంగారం రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఒక్కొక్కరు బంగారం బిస్కెట్ ఇస్తానడు. ఇప్పుడు ఆయన గురువుగారు ఫోన్ చేసి పెట్టేసిండు. గురువుగారు వీళ్ళతో చెప్పిండు, నాయన ఇప్పుడు క్లాస్ ఉంది, 4 నుంచి 5 వరకు క్లాస్ ఉంది. ఈ 4 నుంచి 5 వరకే ఈ టైంలో అక్కడ ఆయన గోల్డ్ బిస్కెట్స్ ఇస్తున్నాడు. మళ్ళీ 5 తర్వాత ఆయనకు ఫ్లైట్ టైం అయిందంటే ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత ఆయన ఉండడు. ఇప్పుడు వెళ్తేనే గోల్డ్ బిస్కెట్ దొరుకుద్ది అని చెప్పి వాళ్ళకి చెప్పిండు. మరి మీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఆశ్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంతమంది పోతే అంతమంది గోల్డ్ బిస్కెట్స్ ఇస్తా అన్నాడు. లేకపోతే మంచిగా ట్రైనింగ్ పొందినటువంటి ఈ 12 మంది వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి కూడా గోల్డ్ బిస్కెట్స్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు మరి ఇంపార్టెంట్ క్లాస్ అని చెప్పారు. ఈ క్లాస్ చెప్పిన తర్వాత గురువుగారు కూడా ఈ కేదార్నాథ్ వెళ్తే మళ్ళీ సంవత్సరం దాకా రారు. గురువుగారు కూడా మన ఈ క్లాస్ చెప్పాక వెళ్తారు, కేదార్నాథ్ వెళ్తారు. ఈయన ఉండడు. ఆ గోల్డ్ బిస్కెట్ ఇచ్చాయన ఉండి ఇద్దరిది ఒకే టైం అనమాట. ఇద్దరిది ఆ గంట టైమే ఉంది. ఆ గంటే క్లాస్ వినాలా, ఆ గంటలోనే బంగారం బిస్కెట్ తెచ్చుకోవాలి.
అప్పట్లో మరి ఇలాంటి ఆన్లైన్ సిస్టమ్ లేదనమాట. వీడియో కాలో జూమ్ మీటింగో పెట్టుకొని వెళ్ళి వినొచ్చు అనే పరిస్థితి లేదు. గురువుగారు ఉపన్యాసం చెప్పిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లో పెడతారులే విందామనేటువంటి ఛాన్స్ కూడా అప్పట్లో అలాంటి అవకాశాలు లేవు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఆశ్రమంలో? అంతకు ముందు రోజే లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మింగబోడు అనే ఉపన్యాసం చెప్పిండు గురువుగారు. అంతకు ముందు రోజే గురువుగారు ఆ ఉపన్యాసం చెప్పిండు. ఇప్పుడు చాలా మంచి ఇంపార్టెంట్ క్లాస్ చెప్తా అన్నారు. ఈ క్లాస్ పూర్తయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక పరిపూర్ణంగా కూర్చో చెప్తారు గురువుగారు. 1 అవరే టైం ఉంది. ఈ 1 అవర్లోనే గోల్డ్ బిస్కెట్ కావాలా, ఈ 1 అవర్లోనే బోధ కావాలి, ఏది ముఖ్యం అని చెప్తే ఎంతమంది బంగారాన్ని వదులుకొని బోధ కోసం ఉంటారు? అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఆ 12 మందిలో 2 మిగిలారు. మిగతా శిష్యులు మామూలుగా వినటానికి వచ్చిన శిష్యులు మిగతా వాళ్ళందరూ ఎప్పుడో పోయారు. తర్జన భర్జన పడుతూ మిగతా ఈ 12 మంది ఉన్నారు ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు. ఈ ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఈ 12 మందిలో కూడా 10 మంది వెళ్ళారు. 2 మిగిలారు. గురువుగారు ఈ జ్ఞానం కాలం మళ్ళా వచ్చేటువంటిది కాదు. ఈరోజు మీరు వెళ్తే మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తారు, ఇప్పుడు వెళ్తే మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తారు. మాకు అత్యంత అవసరమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు, మహావాక్య విచారణ చెప్తున్నారు. ఇది మాకు చాలా ముఖ్యమైనటువంటిది. మేము ఇదే వింటాం. మాకు ఆ ధనం అవసరం లేదు. ధనం మాకు వచ్చే ప్రాప్తం ఉంటే ఎప్పుడైనా వచ్చింది. మాకు అది అవసరం లేదని 2 మిగిలారు. అర్థమైంది? అంటే మిగతా వాళ్ళందరూ ధనానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే అలా ధనానికి ప్రాధాన్యత ఇస్తా అంటే మరి ఈ లోకంలో ఒప్పుకుంటారా? ఒకవేళ ఎవరైనా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైనా కానీ సరే ధనవద్దులని చెప్పి వదిలేసి ఇక్కడే ఉంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిన్నామ, వాళ్ళ వదిన, వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ మేము బంగారం తెచ్చుకున్నాం, మీ ఆయన రమ్మంటే రాలేదు, అదేదో గురుబోధ అంట, అదేదో ఆత్మ అంట, జ్ఞానం అంట, ఆడే కూర్చున్నాడు, బంగారం ఎంత రేటు ఉంది అమ్మాయి, అసలు ఏమైనా ఎవరు ఉందా ఈ మనిషికి, బిస్కెట్ పోగొట్టుకుంటాడా అని చెప్పి వాళ్ళందరూ అంటే ఇక భార్య బతకనిచ్చిద్దా, ఇంట్లో రానిచ్చిద్దా, అన్నం పెట్టిద్దా? అంటే వీడంతట వీడు రియలైజ్ అయ్యి ఈ మార్గంలో నడుద్దామన్నా కానీ సమాజం కూడా అనుకూలించదు, వ్యతిరేకంగానే. ఎందుకంటే జ్ఞానం అంటేనే లోకానికి వ్యతిరేకం. అయితే వీళ్ళందరూ గురువుగారిని విడిచిపెట్టి వెళ్ళారు కదా, ఆ బిస్కెట్లు ఆయన పంచిపెట్టాయన వాళ్ళందరికీ బిస్కెట్లు ఇచ్చిండు. ఎవరైతే ఆశ్రమంలో ఉన్నారో మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నాడు గురువుగారిని, లేకపోతే కనుక్కున్నాడు, వచ్చిన వాళ్ళనే కనుక్కున్నాడు. ఇంకెంతమంది ఉన్నారు ఆశ్రమం అంటే గురువుగారు, 2 భక్తులు, ఆ శిష్యులు ఉన్నారు, ఆ ముఖ్యమైనటువంటి ట్రైనింగ్ పొందిన 2 శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు గురువుగారికి 10 బిస్కెట్లు, ఎవరైతే గురువుగారి మీద నమ్మకంతో అక్కడే ఉన్నారో వాళ్ళకు కూడా 10 బిస్కెట్లు అన్నాడు. అంటే మనం ధర్మాన్ని నమ్ముకుంటే ధర్మం వెనకే వచ్చింది. ఇక్కడ ధనాన్ని పట్టుకొని వెళ్ళకూడదు, లౌకికంలో వెళ్ళచ్చు. లౌకిక మార్గంలో ధనం వెంట పరుగులుతాయి, అది నీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇక్కడ ధర్మమా అంటే ధర్మమే అని చెప్తాడు భక్తుడు. ఒక గురువు ఎప్పుడైనా ఏం చెప్తారు, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఏం చెప్తారు, ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్తారు తప్ప ధనానికి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పడు. ఎందుకంటే ఈ ప్రపంచం నడిచేదే ధర్మం మీద. ఒక గురువు కానీ, ఒక భక్తుడు కానీ, లేకపోతే ఒక శిష్యుడు కానీ, గురువు కానీ, శిష్యుడు కానీ, భక్తులు కానీ మొట్టమొదట నేర్చుకోవాల్సింది కానీ, నేర్పవలసింది కానీ ధర్మాన్ని. కొన్ని మన పరిపూర్ణ సాంప్రదాయంలో చెప్తారు కానీ ఆచరించే వాళ్ళు కూడా చాలామంది మహాత్ములు ఉన్నారు. ఉండబట్టే ఇప్పటికీ ఈ సమాజంలో ఈ సిద్ధాంతం కొనసాగుతుంది. లేకపోతే ఎలా ఉంటుంది? ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్, రామాయణంలో చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ. ఈ శ్రీరామచంద్రమూర్తికి
పట్టాభిషేకానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఎవరు? దశరథేశు వశిష్ఠులు రామమూర్తికి పట్టము గట్టగోరిన అని చెప్పి భాస్కర శతకంలో మాట అంటారు. దశరథుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ముగ్గురు కలిసి ముహూర్తం నిర్ణయించారు శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయటానికి. పట్టాభిషేకం అంటే మామూలు పోస్టా? మామూలు పోస్ట్ కాదు కదా, అప్పట్లో హైయెస్ట్ పోస్టే కదా, చక్రవర్తి పోస్ట్ అది. పట్టాభిషేకానికి నియమించారు. అదే రోజు కైకమ్మ వచ్చి మాట అడుగుతుంది, నాకు అప్పుడు వరాలు ఇస్తాను, భరతుడికి పట్టాభిషేకం చేయాలని చెప్పి కోరుకుంటుంది. రెండు కోరుకుంది, ఒకటికి భరతుడికి పట్టాభిషేకం చేయాలా, రెండు శ్రీరాముడు అరణ్యాలకు వెళ్ళాలి. అసలు ఏ తల్లైనా కోరుకుంటుందా? సరే, వాళ్ళ కొడుక్కి పట్టాభిషేకం చేయాలని కోరుకోవడం అది అంతవరకు ఓకే. కానీ ఈ కొడుకు కౌసల్య తనయుడు అరణ్యవాసాలకు వెళ్ళాలని కోరుకోదు కదా. కోరుకుంది అంటే అక్కడ మాయ ప్రవేశించి అలా ఒక చేష్ట చేయించింది. ఎందుకంటే పరమాత్మ యొక్క లీలలో భాగం ఇది. కాకపోతే అక్కడ ఒక మెసేజ్ మనకు పాస్ చేశారు. శ్రీరామచంద్రమూర్తి ఎక్కువ మహిమలు చూపెట్ల, రామావతారంలో మహిమలు చూపెట్ల. సహజంగా ఒక మానవుడు ఎలా జీవించాలో అలా జీవించి చూపెట్టాడు. ఒక నరుడు ఎలా జీవించాలి, ఈ లోకంలో ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి మనిషి ఎలా జీవించాలో అలా జీవించి చూపెట్టాడు. ఇప్పుడు ఎంత ధనం ఉంటుంది ఆయనకి రాదైతే, చక్రవర్తి అయితే కొన్ని కోట్ల ధనరాశులకు వారసులు అవుతారు కదా, ఎన్ని సుఖాలు అనుభవించవచ్చు, ఎన్ని సుఖాలకి ఏమైనా అంతుందా? ఎంత లగ్జరీ మెయింటెనెన్స్ చేయొచ్చు ఒక చక్రవర్తి. ఆయన కిందనే ఎంతోమంది సామంతరాజులు ఉన్నారు, ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా పొందొచ్చు. అంత ధనం ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది, సుఖాలకు అసలు కొదవే ఉండదు, తినొచ్చు, తాగొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తికి తెలుస్తుంది, కైకమ్మ వచ్చి ఇలా వరాలు అడిగింది అని చెప్పి. అసలు దశరథుడు వచ్చి చెప్పలా శ్రీరామచంద్రమూర్తితో నువ్వు అడవులకు వెళ్ళాలని చెప్పలా. అసలు దశరథుడు వచ్చి చెప్పలా, అయ్యా నేను ఇట్లా మాట ఇచ్చాను నువ్వు వెళ్ళాలని చెప్పలా. శ్రీరామచంద్రుడికి తెలిసిందంతే, తండ్రి మాట ఇచ్చాడనే విషయం తెలిసింది. ఇట్లా అమ్మకి మాట ఇచ్చాడు, అరణ్యాలకు వెళ్ళాలని, పట్టాభిషేకం చేయాలని చెప్పి, భరతుడికి చేయాలని చెప్పి మాట ఇచ్చింది అని తెలుసుకుంటాడు. అంతే సిద్ధమైపోతారు, వెళ్తారు. ఎంతమంది ఉంటారు ఇవాళ లోకంలో అట్లా? అసలు ఆస్తులు పంచుకునే కాడ 5 గజాల కాడ, 10 గజాల కాడ, 100 గజాల కాడ కొట్లాట్లు కొట్టుకొని చనిపోయిన మనుషులు జీవితాలు ఎన్నున్నాయి. 20 గజాల స్థలం కోసం జీవితాంతం కోర్టు చుట్టూ తిరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నాయి? అంటే ఎంత ఈర్ష్య అసూయలతో రగిలిపోతున్నారు, ఎంత కోపంతో రగిలిపోతున్నారు, ఎంత పగ ప్రతీకారాలతో మనిషి జీవిస్తూ ఉన్నాడు. మరి అంత పగ ప్రతీకారాలతో, అంత ఈర్ష్య అసూయాలతో రగిలిపోయేటువంటి మనస్సు దైవాన్ని చేరుతుందా? పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అందుకునేటువంటి అర్హత ఆ మనసుకు వస్తుందా? ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళ దగ్గరికి దైవమే వస్తాడు. ధర్మం ఎక్కడుంటే దైవం అక్కడుంటాడు, దైవం ఎక్కడుంటే ధనం అక్కడే ఉంటుంది, దైవం ఎక్కడుంటే ధనం అక్కడే ఉంటుంది. ఎక్కువ ఏంటంటే చాలామందికి అర్థం కాదు, కానీ ధర్మబద్ధంగా జీవించేటువంటి వాళ్ళకి ఈ ప్రకృతి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి ధనం ఉండాల్సినటువంటి అవసరం లేదు, ధర్మబద్ధంగా జీవించేటువంటి వాడికి ఈ ప్రకృతిలో ఏది కావాలంటే అది వచ్చి తీరుద్ది, వాళ్ళ కారు ఉండదు, ధర్మంగా జీవించేవాడికి కారు ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాళ్ళు ఊరెళ్ళాలనుకున్నప్పుడు కారు ఉన్నోడు వచ్చి తీసుకెళ్తారు. వీళ్ళు ప్రకృతి అలా సపోర్ట్ చేస్తాయి.
వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళకున్న ప్రాబ్లంకి వాడే ఒక మందు తీసుకొచ్చి ఇచ్చిపోతారు, లేకపోతే ఎవరో వచ్చి ఒక చిట్కా చెప్తారు. వీళ్ళు ఎటు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ధర్మం ఉన్న కాడ దైవానుగ్రహం ఉంటుంది, దైవానుగ్రహం ఉన్న కాడ ప్రకృతి సహకరిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అందుకే ఎప్పుడైనా కానీ నీకు ధనం కావాలా, దైవం కావాలంటే దైవం కావాలని కోరుకోవాలా, ధర్మం కావాలని కోరుకోవాలి. అదిగో ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళ యొక్క మనసు కట్టుబడి ఉంటుంది. మరి మనం రామాయణం చదివినప్పుడు ఏం తెలుసుకోవాలా? ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి గురించి తెలుసుకున్నప్పుడు మరి ఒక్క లక్షణమైన శ్రీరామచంద్రమూర్తికి ఎన్ని సుగుణాలు చెప్పారు? సుగుణాభిరాముడు అన్నారు, సుగుణాభిరాముడు అన్నారు. మరి అన్ని సుగుణాలు ఉన్నటువంటి ఆ యొక్క మహాత్ముని గుర్తు చేసుకున్నప్పుడు మన మనసు ఉప్పొంగొద్దా? కనీసం ఒక్కటైనా పాటించాలని అనిపించాలా వద్దా? అనిపించాలి కదా. అంటే మనకు పూర్వీకులు రామాయణం నిరంతరం చదవండి 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 అని చెప్పి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చదివించేది, వినిపించేది. ఎందుకంటే ఒక్కటైనా సుగుణం మనకి ఏర్పడుతుంది. వెనకటి రోజుల్లో మనం చూసినట్టయితే ప్రతి ఇంట్లో కూడా సీతారామచంద్రులే కానీ లేకపోతే ఆంజనేయ స్వామి కానీ పెద్ద పెద్ద పటాలు ఉండే, చిత్రపటాలు ఉండే. ఎందుకుండేవి? ఇంట్లోకి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు వాళ్ళు కనపడాలి. సెలబ్రిటీలు ఫోటోలు పెట్టుకునేవాళ్ళు కాదు ఇంట్లో. వెనకటి రోజుల్లో వాళ్ళకి సెలబ్రిటీలు వేరే ఎవరు లేరు, దేవుళ్ళే సెలబ్రిటీస్. లేకపోతే వాళ్ళ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పూర్వీకులైనటువంటి వాళ్ళ పెద్దలు, వాళ్ళ వంశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు, లేకపోతే దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. ఇక అంతే. ఇవాళ రేపు దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటే మోటు. దేవుళ్ళ ఫోటో పెట్టకూడదు, హాల్లో పెట్టకూడదు, దేవుళ్ళ ఫోటో పెట్టకూడదట, మేక కొట్టకూడదట. మేము పెట్టాలనుకున్నాం, పెట్టనే లేదేడా వాళ్ళు, మేకలు ఎక్కువ కొట్టొద్దన్నారు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు, అబ్బా మీ ఇంటికి రాగానే ఇంత ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం కనపడుతుంది, మీ ఇల్లు ఒక దేవాలయంగా ఉంది, ఒక స్వర్గంలా ఉంది, ఎటు చూసినా దేవుడే కనపడుతున్నాడు అన్నప్పుడు మనకు ఎంత మంచిగా అనిపిస్తుంది. అంటే మన మనసులు ఎంత పవిత్రంగా ఉంటే అలాంటి ఏర్పాటు చేయాలి. మన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటే అలా పెట్టుకోవాలా. కొంతమంది ఇళ్ళకి వెళ్తే నిమిషం కూడా ఉండబుద్ది కాదు, నిమిషం కూడా ఉండబుద్ది కాదు. మేము ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాము, వాళ్ళు మంచిగానే మాట్లాడారు, మంచిగానే ట్రీట్ చేశారు, ఎందుకు ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించలేదు. ఎమ్మటే వచ్చేసినాం మా బుజ్జి నేను ఇద్దరం వెళ్ళాము, ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను అనమాట. వాళ్ళు ఉండవన్నారు. అసలు మేము ప్రిపేర్ ఎలా ఉండాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యాం, కానీ అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎందుకో మాకు ఆ వైబ్రేషన్స్ అనమాట, నెగిటివ్ వైబ్రేషన్స్ బాగున్నాయి అనమాట. వెళ్ళండి 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 అని లోపల నుంచి మనసు చెప్తుందనమాట. ఇక అందుకే వెళ్ళి జస్ట్ అట్లా మంచినీళ్ళు తాగి అట్లా కాసేపు ఉండే వచ్చేసినాం అనమాట. మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ వైబ్రేషన్స్ ఉండాలి. ఎప్పుడు ఉంటాయంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆధ్యాత్మిక భావాలతో జీవిస్తే ఆ వైబ్రేషన్స్ ఉంటాయి అట్లా. అందుకే ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తున్నాడు, ధర్మబద్ధంగా జీవించాలి. ధర్మబద్ధంగా ధర్మక్షేత్రే కురుక్షేత్ర, స్టార్టింగే ధర్మ అనే పదంతో పరమాత్మ ప్రారంభించారు. ఏ మనసు అయితే ధర్మబద్ధంగా జీవిస్తుందో, ఏ మనిషి అయితే ధర్మబద్ధంగా జీవిస్తాడో వాళ్లకు దైవానుగ్రహం కలుగుతుంది. మనకు భగవద్గీతలో ఒక అధ్యాయం ఉంది, దైవాసుర సంపద్ విభాగ యోగం. దైవాసుర సంపద్ విభాగ యోగం అంటే ఈ భగవద్గీత చదివేటువంటి వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అక్కడ ఏమని చెప్తారు? దైవీ లక్షణాలను చెప్పారు, రాక్షస లక్షణాలను కూడా చెప్పాడు. అసురులు సురులు, సురులు అసురులు, దేవతలు రాక్షసులు. దేవతలు ఎలా ఉండాలో ఆ లక్షణాలు చెప్పారు, ఒక రాక్షసుడు ఎలా ఉంటాడో చెప్పారు. ఇప్పుడు ఆ భగవద్గీతలో మనకి ఆ అధ్యాయం చదివితే, మనం దైవాసుర సంపద్ విభాగ యోగం అనేటువంటి ఆ అధ్యాయం చదివితే, ఆ అధ్యాయంలో మనకున్నటువంటి లక్షణాలను బట్టి మనం దైవీ సంబంధమైనటువంటి వాళ్ళము, రాక్షస సంబంధమైనటువంటి వాళ్ళము ఊరికనే తేలిపోయింది. దానికోసం వేరే వాళ్ళని ఎవరు అడగక్కల. మేము అంటే దైవీ సంపదను పెంపొందింపజేసుకోవాలి. మనం ఇప్పుడు ఒక భక్తుడు దేన్ని పెంపొందింపజేసుకోవాలా? దైవీ సంపదను ఇప్పుడు నేను అంత సంపాదించి అవి భౌతికంగా సంపాదించినటువంటివి కాదు, నీ క్యారెక్టర్ ఎలా ఉంది,
నీవు ఏమి సంపాదించి నువ్వు పుట్టిన తర్వాత నీ గుణం ఎలా ఉంది, నీ మనసు ఎలా ఉంది, ఇది కదా చూడాల్సింది. ఒక భక్తుడు ఆ దైవీ లక్షణాలను పెంపొందింపజేసుకున్నాడు. ఒక సామాన్యుడు లేతే విషయ సుఖాలకు మగ్నత చెందేటువంటి వాడు ఆ యొక్క రాక్షస లక్షణాలను, ఆసురీ లక్షణాలను పెంపొందింపజేసుకుంటాడు. కొంతమందిని చూస్తే ఏమైనా వీడేంట్రా ఇట్లా దెయ్యంలాగా తయారైన అంటారు, వీడు రాక్షసుల్లా ఉన్నాడేరా వీడి ప్రవర్తన. కొంతమంది ఏంట్రా వీడు మృగంలా ఉన్నాడేంట్రా అనుకుంటాం. అంటే వాడి ప్రవర్తన తీరు వాడు అంటే కొంతమందిని చూసినప్పుడు వాళ్ళ మనిషిని చూసినా కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళ కళ్ళు కానీ, వాళ్ళ ముఖం కానీ, వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ చూస్తే వాడు భక్తుడు అవునా కాదన్నది ఊరికనే కనిపెట్టచ్చు. వాడు భక్తుడు అవునా కాదా అనేటువంటిది ఊరికనే కనబడదు. ఇంకా కొంచెం అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే ఊరికనే అర్థమైపోయింది. వాడు ఎలా మాట్లాడుతున్నాడు, వాడి ప్రవర్తన ఏంటి, వాడి మాట తీరు ఎలా ఉంది, ధర్మంగా ఉన్నాడా, అధర్మంగా ఉన్నాడా, వాడికి దైవీ లక్షణాలు ఉన్నాయా, అసుర లక్షణాలు ఉన్నాయా అన్నది ఊరికనే అర్థమైపోయింది. ఇప్పుడు అసుర లక్షణాలతో కూడి ఉన్నటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి వాడు మరి వాడు ఎలా నిగ్రహించగలుగుతాడు? హిరణ్యకశిపుడు తపస్సు చేసి వరాలు పొందినప్పుడు దేవతలందరినీ ఇబ్బంది పెట్టి, సద్భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి రాజ్యం మొత్తాన్ని, లోకాలన్నింటినీ కైవసం చేసుకొని అప్పుడు వచ్చి నేను లోకాన్ని జయించా అంటాడు. నేను ఈ లోకాన్ని జయించాను, ఇక నాకంటే వీరుడు, ధీరుడు, శూరుడు ఇంకెవరు లేరు అని చెప్పి మాట్లాడతారు. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి చెప్తాడు, నాన్నగారు లోకాన్ని జయించటం అంటే ఈ భౌతికమైనటువంటి ఈ భువనాలు వీటిని సంపాదించటం కాదు, నీలోనే శత్రువులు ఉన్నారు, నీలోనే అంతర్గతంగా అరిషడ్వర్గాలు అనేటువంటి శత్రువులు ఉన్నారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇలాంటి శత్రువులు నీలో ఉన్నారు. ముందు వాళ్ళను జయించినటువంటి వాడు మాత్రమే లోకాన్ని జయించినట్టు గుర్తు. నువ్వింకా ఈ జయించలా, నువ్వు లోకాన్ని జయించినటువంటి వాడు కాదు అని చెప్పి తండ్రికి ఎదురుపాఠం చెప్తారు. నీ ఆలోచన కరెక్ట్ కాదు. చాలామంది ధనం సంపాదించితే నేను లోకాన్ని జయించా అంటాడు, లేదా ఒక ఉద్యోగాన్ని సంపాదిస్తే లోకాన్ని జయించే అంటాడు, నా లైఫ్ సక్సెస్ అంటాడు. నిజమైనటువంటి సక్సెస్ ఎప్పుడంటే నిన్ను నువ్వు గెలిచినప్పుడు. నన్ను నేను గెలవాలి, నిన్ను నీవు గెలవాలి. ఎవరైతే తనను తాను గెలుస్తారో వాళ్ళు సక్సెస్ అయినట్టు. తనను తాను గెలవాలంటే తన యొక్క మనసును, ఇంద్రియాలను వాటన్నిటిని కూడా తన యొక్క ఆధీనంలో ఉంచుకొని తను ఏం చెప్తే అలా వినాలి. ఇప్పుడు ఎట్లా అంటే జనక మహారాజు దగ్గర చాలామంది గురువులు ఉన్నారు. అయితే ఒక పుస్తకంలో ఒక గుర్రం రికాబులో కాలు పెట్టి ఇంకో గుర్రం రికాబులో పెట్టే లోపల, అంటే కాలు ఇట్లా నిల్చున్నటువంటి వాడు కాలు లేపి అవతల వైపు కూర్చునే లోపల బ్రహ్మజ్ఞానం కలిగించాడు అంటాడు. ఉదాహరణకు మన భాషలో చెప్పుకోవాలంటే ఒక హాఫ్ మినిట్ 30 సెకండ్లలో నాకు ఎవరైనా బ్రహ్మజ్ఞానం కలిగిస్తే నేను ఓకే అంటాడు. పుస్తకంలో చదువుతారు అనమాట. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఋషులందరిని పిలిచి నాకు 30 సెకండ్లో బ్రహ్మజ్ఞానం కలిగించాలా లేదా మోక్షాన్ని కలిగించాలి, అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే అని అంటారు. అయితే వాళ్ళందరూ వచ్చి అలా కలిగించడం సాధ్యం కాదంటారు. సాధ్యం కాదనంటే మరి సాధ్యం కానప్పుడు ఇందులో ఎందుకు రాశారు, ఇది కొట్టేయండి అన్న. ఎవరో రాసిందని మేము ఎందుకు కొట్టేస్తాం? మేము చేయలేము. మరి చేయనప్పుడు నువ్వు గురువు ఎందుకు? చల్ నడు జైల్లో పెట్టిండు అన్నాడు. అప్పుడు అష్టావక్రుడు వస్తారు. గురువుగారు వచ్చారు. గురువుగారు వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏంటి నీకు 6 నిమిషంలో బ్రహ్మజ్ఞానం కలిగించాలి, మోక్షం కలిగించాలి కదా. ఓకే కలిగిస్తాను దా అది. ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళాలంట. ఓపెన్ ప్లేస్ ఇక్కడ కుదరదు, నేను చెప్పిన కాడికి రావాలంటాడు. సైన్యం మొత్తాన్ని ఒక చోట ఆపుతారు. రాజుగారిని కొంచెం ముందు తీసుకొని వస్తారు, జనక మహారాజుని తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత గుర్రం ఇగో తీసుకొచ్చిండు, నువ్వు కాలు పెట్టి రెడీగా ఉన్నాడు. ఒక కాలు పెట్టండి, ఇంకో కాలు అవతల వేయాలి కదా, వేసే లోపల నీకు బ్రహ్మజ్ఞానం కలిగించాలి కదా, కలిగిస్తాడు. అయితే నేను బ్రహ్మజ్ఞానం కలిగించాలని నాకు గురుదక్షిణ ఇవ్వాలంటాడు. సరే ఓకే ఇస్తా అంటాడు. ఏమి ఇవ్వాలంటాడు? తనువు, మనసు, ధనం ఇవ్వాలంటాడు. స్థూలము, సూక్ష్మము, కారణము 3 శరీరాలను నాకు దక్షిణగా ఇవ్వన్నాడు. ఇచ్చా అన్నాడు.
తనువు మనసు ధనము గురువుగారికి ఇచ్చానడు. ఇచ్చిన తర్వాత గురువుగారు వెళ్ళిపోయాడు. గురువుగారు వెళ్ళిపోయాడు. పెట్టిన కాలు అలాగే ఉంది. మరి కాలు దరపాలంటే మరి గురువుగారు పర్మిషన్ కావాలిగా, గురువుగారికి ఇచ్చిందిగా శరీరం. ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నాను అనుకో, విన్నామంటే మరి గురువుగారు పర్మిషన్ లేకుండా గురువుగారు చెవితో ఎలా వినేవాడిని? కంటి ముందు ఏవో కనపడితే చూద్దామంటే కంటితో చూడాలంటే మరి కన్ను గురువుగారికి ఇచ్చాక గురువుగారికి ఇచ్చిన కంటితో గురువుగారి ఆజ్ఞ లేకుండా అనుమతి లేకుండా ఎలా చూసేవాడిని? గాలి కూడా లోపలికి తీసుకోవట్లే, మరి గురువుగారి అనుమతి లేకుండా గాలి ఎలా తీసుకునేవాడిని లోపలికి? గురువుగారికి ఇచ్చా కదా. శరీరం కదలట్లా, ఇంద్రియాలు కదలట్లా, మనస్సు కూడా కదలట్లా, మనస్సు కూడా స్తంభించిపోయింది, ఆగిపోయింది. భటులు అందరూ కలిసి మంత్రి వాళ్ళందరూ పట్టుకొని పోయి రాజ్యంలో పడుకోబెట్టారు. అసలు ఏంది రాజుగారు కదలట్లేదు, ఉలకట్లేదు, పలకట్లేదు, కళ్ళు తెరిసిన కన్నురెప్ప ముయ్యట్లేదు. తెరిసిన కన్నురెప్ప ఎంతవరకు ముయ్యట్లేదు. ఎందుకు ముయ్యట్లేదు? కన్నురెప్ప కూడా గురువుగారికి ఇచ్చా కదా, గురువుగారు పర్మిషన్ లేకుండా కన్నురెప్ప ఎట్లా కొట్టేని? మనసు ఆగిపోయింది అయింది. మనసు గురువు వాక్యం కాడే ఆగిపోయింది. ఎంత గొప్ప స్థితి! గురువు యొక్క వాక్యానికి ఆ మనసు కట్టుబడి ఉందంటే ఎంత గొప్ప స్థితి! ఎంతమంది ఉంటారు? మరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో చెప్పేప్పుడు మీరు ఎప్పుడైనా కానీ ఒక రాజయోగిని ఉదాహరణగా తీసుకోవాల్సి వస్తే జనకుడిని ఉదాహరణగా తీసుకోవాలని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ జనకుడిని సూచించాడు. మీరు ఎప్పుడైనా రాజయోగి ఎలా జీవించాలి, నేను గృహస్థును కదా, నాకు ఇన్ని బాధ్యతలు ఉంటాయి కదా, నేనెట్లా వేదాంతం తెలుసుకునేని, నేనెట్లా ధ్యానం చేసేనని ఎవరైనా అంటే మీరు జనకుడిని ఫాలో అవ్వండి అని చెప్పి జనకుడి పేరు శ్రీకృష్ణ పరమాత్మ సజెషన్ ఇచ్చారు. అంటే ఎంత స్థితి పొందినట్టు ఆ మహాత్ముడు. ఇంకా కదలకుండా అలాగే పడుకొని ఉన్నాడు. అప్పుడు అసలు ఇంతకీ ఆ వచ్చిన గురువేడి, ఆయన ఏం చేసిండో ఏదో అష్టదిగ్బంధనం చేసిండు రాజుగారికి ఏదో చేతబడి లాంటిది ఏదో చేసిండు. ఇట్లా అయిపోయింది, కదలట్లేదు, ఉలకట్లేదు, పలకట్లేదు, చూడట్లేదు, మాట్లాడట్లేదు, తినటం లేదు, గాలి కూడా పీల్చట్లేదు. ఇదేం స్థితి? ఇదేంటి? ఏదో చేసిండు ఆయన. ఆయన పట్టరానంటే రాజ్యం అంతా తిరిగి ఆయన పట్టుకొని వస్తారు. ఏ గురువు మా రాజుగారిని నేనేం చేశాయా, మీ రాజుగారిని నేనేం చేయలేదే. ఆయనకు బ్రహ్మజ్ఞానం కలగాలంటే కలిగించాడు. ఆయన నాకు బ్రహ్మజ్ఞానం కావాలా, మోక్షం కావాలి, బ్రహ్మజ్ఞానం కలిగించా, నేనేం చేసా అంటాడు. వచ్చిన తర్వాత కాదని చెప్పి గట్టిగా పట్టుకొని తీసుకొని వస్తారు. నువ్వు వచ్చేసినని చెప్పి తీసుకొని వచ్చిన తర్వాత నాయన జనక కూర్చోన్నాడు. ఎమ్మట దిగ్గులు వేసి కూర్చున్నాడు గురువుగారు వచ్చాక. మరి ఇప్పుడుదా కదలకుండా ఉన్న శరీరం ఇప్పుడు గురువుగారు వచ్చిన తర్వాత కూర్చోండి, ఎందుకంటే అది గురువుగారి శరీరం. గురువుగారు దాన్ని కూర్చోబెట్టాలా, నిల్చోబెట్టాలా, పడుకోవాలి. అది గురువుగారికి ఇచ్చినటువంటిది కదా, దక్షిణగా సమర్పించినటువంటి శరీరం కదా. దాంట్లో ఏం ఇష్టం వచ్చినట్లు ఎలా ప్రవర్తిస్తారు? గురువుగారికి ఇవ్వబడినటువంటి శరీరంతో అబద్ధం ఎలా మాట్లాడతారు, అధర్మం ఎలా చేయిస్తాడు? గురువుగారికి ఇవ్వబడినటువంటి శరీరంతో సీరియల్స్ చూస్తారా, సినిమాలు చూస్తారా, షికార్లకు వెళ్తారా, ఎంటర్టైన్మెంట్కి వెళ్తారా? అది గురువుగారి శరీరమే, గురువుగారి ఇంద్రియాలాయ్, గురువుగారి మనసాయ్. అది ధర్మం కోసం పాటుపడుద్ది, దైవం కోసం అడుగులు వేస్తుంది, జ్ఞానం కోసం పరితపిస్తుంది. అది ఎవరి మనసు? గురువుగారిది. అది ఎవరి శరీరం? గురువుగారికి ఇవ్వబడిన శరీరం. గురువుగారికి ఇవ్వబడిన శరీరంతో, మనసుతోటి, ఇంద్రియాలతోటి ఏం చేయించాలో అది శిష్యుడికి తెలియాలి ముందు. అది గురువుగారికి ఇవ్వబడింది అనేటువంటి జ్ఞానమైన గుర్తుండాలిగా, అదైనా గుర్తుండాలిగా. ఎంతమందికి గుర్తుంటుంది? ఈ తనువు మనసు ధనం అనేటువంటిది గురువుగారికి ఇచ్చాను, అది గురువుగారి వస్తువులు అని చెప్పి ఎంతమంది అనుకొని ఉంటారు? బీరువా తెరిచినప్పుడు చూసినప్పుడు అందులో ఉన్నటువంటి నగలు చూసుకొని, డబ్బులు చూసుకొని, అమ్మ నేను ఎంత సమయం నేను కాబట్టి గ్రేట్ అనుకుంటాడు. ఈ శరీరమే నీది కాదా, ఈ మనసే నీది కాదా, ఈ ధనమే నీది కాదా, ఇంకా మళ్ళీ ఆ బీరువాలో ఉన్నాయి నీ ఎట్లవుతాయి? నేను కానా. ఈ శరీరంలో ఉన్న నన్ను నేనే గురువుకు సమర్పించిన తర్వాత ఇంకేదో నాకున్నదని అనుకోవడం ఇంకా ఎంతవరకు నిజం? ఇంకా అప్పుడు జనకుడు లేచి కూర్చున్న తర్వాత నాయన నేను నిన్నేమైనా ఇబ్బంది పెట్టాను? నన్నేమి ఇబ్బంది పెట్టారు గురుగారు, మీరు నన్నేమి ఇబ్బంది పెట్టలేదు కదా అన్నాడు. మరి మీ మంత్రి కానీ సేనాధిపతి వీళ్ళందరూ చూసి నేనేదో నిన్ను చేశాను అంటున్నాను, నేను నిన్నేమన్నా చేశాను? ఏం చేయలేదు గురువుగారు.
మరి గురువుగారు ఇందాక నేను అడిగా కదా, ఈ అర నిమిషంలో నాకు బ్రహ్మజ్ఞానం కలిగించాలన్నా కదా మరి అని అంటాడు. మరి ఇంకా నీకు బ్రహ్మజ్ఞానం కలగలేదా అన్నాడు. నాకు అర్థం కావట్లా, ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి అన్నాడు. అప్పుడు గురువుగారు చెబుతాడు, నీ తనువు, మనసు, ధనము ఆ మూడింటిని విడిచిపెడితే మిగిలేదే ఆత్మ. ఏవైతే మూడు ఉన్నాయో, తనువు, మనసు, ధనము, స్థూలము, సూక్ష్మము, కారణం అనేటువంటి ఈ మూడు శరీరాలను నువ్వు విడిచిపెడితే మిగిలి ఉన్నది ఆత్మే. ఇందాక నువ్వు విడిచిపెట్టినావు కదా, విడిచిపెట్టిన తర్వాత అప్పుడు నువ్వు సమాధి స్థితిలో ఉన్నావు కదా, ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు నీకు కలిగిన అనుభూతి ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మానుభూతి, అదే ఆత్మానుభూతి అని చెప్పి సూచించారు. అలా అనుభూతి చెందించినటువంటి ఆ జ్ఞానాన్ని దృఢం చేయటం కోసం, నాయన ఇంకా నాకు ఈ జ్ఞానం దృఢమయ్యేట్లుగా బోధ చేయండి అంటే అప్పుడు కూర్చోబెట్టుకొని జనక మహారాజుకి బోధ చేయటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం కూడా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ విషయాల వైపు వెళ్ళినటువంటి మనసును తీసుకురమ్మని చెబితే మన మనసు అక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది, వచ్చినా మళ్ళీ అటే వెళ్తుంది. కాసేపు వచ్చినట్టే వచ్చినా మళ్ళీ అటే వెళ్తుంది. అది ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు వెనక్కి తిప్పి తీసుకురావాలి. అలా తీసుకువస్తే తీసుకురాంగ అప్పుడు దానికి అర్థమైంది మనసుకి. నేను ఎన్నిసార్లు పోయి నేను ఏనికి తీసుకొస్తారు, పోవటం ఎందుకు, దండగా ఏడే ఉన్నామని చెప్పి. ఇంకోటి, వెళ్ళిన కాడ ఉన్నటువంటి వాస్తవతత్వాన్ని కూడా అర్థమయ్యేట్లు చెప్పినప్పుడు కొంచెం మార్పు వచ్చేటువంటి అవకాశం. జస్ట్ ఒక ఆయనకు తినటం అంటే బాగా ఇష్టం, గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నాడు, తినటం అంటే బాగా ఇష్టం అనమాట. మధ్యాహ్నం ఒక చోట మ్యారేజ్కి వెళ్ళాలన్నమాట. వాళ్ళు వెడ్డింగ్ కార్డుతో పాటు మెనూ కార్డు కూడా ఇచ్చారు. మెనూ కార్డు ఇవ్వకపోతే పోయేవాడో లేదో తెలియదు. వెడ్డింగ్ కార్డుతో పాటు భోజనానికి వస్తే ఏమేమి పెడతారన్నది మెనూ కార్డు ఇచ్చిందనమాట. ఉదయం 10 కాడ నుంచే స్నాక్స్తో స్టార్ట్ అవుతుందన్నమాట. ఇవి ఉంటాయి కదా, మంచూరియాలు ఇట్లాంటివి ఉంటాయి, ఫ్రైడ్ రైస్, వాటితోటే స్టార్ట్ అనమాట. ఎన్ని రకాలు పెట్టారనమాట. ఇక ఆ మెనూ కార్డు చూసిన తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఒక్కసారి అలా గురువుగారు దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి అంటే ఆశ్రమం గాడి తీసుకుపోయింది. ఈయన కూడా ఉపదేశం తీసుకున్నాడే కానీ వాళ్ళ అమ్మ ఆ రోజు గురువు దర్శనం చేసుకోవాలని అనుకుందనమాట. ఆ రోజే దీక్ష పూర్తయిపోయింది, ఆవిడది దీక్ష పూర్తయిపోయిందనమాట. గురువుగారికి నమస్కారం చేసుకొని పెళ్ళికి వెళ్దామని చెప్పి ఆవిడ బయలుదేరింది. పిల్లగాడికి చెప్పింది, నాయన పోయే కారు అటు గురువుగారు ఆశ్రమం గాడిపోయి అటు తిప్పుకోంపా, ఇవాళ దీక్ష పూర్తయిపోయింది కదా, గురువుగారికి దండం పెట్టుకుంటే అది పూర్తయిపోయింది, మనం వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళు ప్రొద్దుటే బయలుదేరారు. పాపం 11 ఆశ్రమం కాడికి వచ్చారు, 12 పెళ్లి కాడికి వెళ్ళొచ్చు అని. వీడికి లోపల బాగా గుంజుతుంది. ఏమో ఉపదేశం తీసుకున్నాడు కానీ తినటం అంటే ఇష్టం కదా, వెళ్దాం అన్నాడు. ఇక వచ్చిన తర్వాత గురువుగారి దగ్గరికి వస్తే గురువుగారు బోధ చెప్తూ ఉన్నాడు, ఉపన్యాసం చెప్తూ ఉన్నాడు శిష్యుడికి. గురువుగారిని పలకరించే పరిస్థితిలో లేడు, మాట్లాడిద్దామంటే గురువుగారు వినే పరిస్థితిలో లేడు. అంత సీరియస్గా గురువుగారు స్పీచ్ చెప్తున్నాడు. గురువుగారు సీరియస్గా స్పీచ్ చెప్తున్నాడు. వినే వాళ్ళందరూ కూడా ఉత్కంఠభరితంగా వింటున్నారు. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉందన్నమాట. ఆ మధ్యలో నుంచి ఈగలు, దోమలే కాదు, ఏనుగులు పోయినా కానీ పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరనమాట. గురువుగారు లేరు, శిష్యులు లేరనమాట. అలా కొనసాగుతున్నటువంటి టైంలో ఈవిడ వెళ్ళింది. వాడు పిల్లగాడు పక్కన కూర్చొని, నువ్వు రమ్మంటేనే నేను వచ్చా, లేకపోతే నా డిన్నర్ మిస్ అవుతుంది, లంచ్ మిస్ అవుతుంది, అక్కడ ఎంత మెనూ ఇచ్చారో నన్ను వెళ్ళకుండా చేసిన గొణుగుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ చెప్పబడేటువంటి జ్ఞానం అత్యంత ప్రధానమైనటువంటిది. గొప్ప విషయాన్నే గురువుగారు ఉపన్యసిస్తున్నారు. కానీ వాడి మనస్సుకు లోపలికి వెళ్తుందా? వెళ్ళట్లా. అదే ఆలోచనతో రాకపోతే వినేవాడు. అంటే ఇప్పుడు గొప్ప జ్ఞానాన్ని చెప్పేటువంటి పరిస్థితుల్లో గురువుగారు ఉన్నారు, వినే అవకాశం ఉంది. కానీ మనసు వినటానికి ఇష్టపట్టలేదు. మనసుకి పెళ్లి మీదనే ఉంది, తినేదాని మీదనే. ఒక యోగి, అదే ఒక యోగి అయితే అలా టెంప్ట్ అవడు.
ఏముంది వాళ్ళు ఇచ్చే లంచ్ లేకపోతే పెట్టే మెనూ ఏముందన్నా, కావాలంటే ఒక 1000 ఇస్తే బయట ఏడన్నా దొరుకుతుంది. 5 స్టార్ హోటల్కి వెళ్ళి 1000 కావతో 2000 ఇస్తే ఆ మెనూలో ఉన్నాయని కొనుక్కోవచ్చు. ఏముంది దానికోసం మనమంత పరితపి. గురువుగారు చెప్పే జ్ఞానం గొప్పది కదా అని చెప్పి మనసుకు నచ్చ చెప్పగలిగితే, ఓ మనసా నీకు దండం పెడతా, నువ్వు అటు వెళ్ళొద్దు, నీకు కావాల్సినవన్నీ మళ్ళీ నేను ఎల్లుండి పెట్టిస్తా, రేపు నాకు వర్క్ ఉంది, ఎల్లుండి నేను పెట్టిస్తా, నువ్వు టెంప్ట్ అవ్వ, మాకు అవసరమైతే 2000 కాకపోతే 3000 అయినా కానీ నేను నీకు కేటాయించుతా, ఓ నాలుక నీకు దండం పెడతా, నువ్వు పొద్దాకల లాలాజాలాన్ని ఓర్చమాకు, దాని మీద నాకు అయ్యే గుర్తొస్తున్నాయి, గురువుగారు చెప్పేది విను అని చెప్పి. ఏముంటాయి అక్కడ? బిర్యానీలు పెడతారు, లేకపోతే రైసులు పెడతారు, స్వీట్స్ పెడతారు, హాట్స్ పెడతారు, ఇవే కదా పెట్టేది. ఎప్పుడు తినలేదు నువ్వు పుట్టాక? ఎన్నిసార్లు తినలేదు లడ్డూలు, ఎన్నిసార్లు బజ్జీలు తినలేదు, ఎన్నిసార్లు బిర్యానీలు తినలేదు, ఎన్నిసార్లు వంకాయ కూర తినలేదు, ఎన్నిసార్లు పన్నీర్ కూర తినలేదు, ఎన్నిసార్లు పనసపట్టు బిర్యానీ తినలేదు అని చెప్పి మనసుకు నచ్చ చెప్తే, మనసుకి నచ్చ చెప్పే అవకాశం కూడా ఉంది. మనసుకు నచ్చ చెప్పే అవకాశం కూడా, అలా మనసుకి అక్కడ తినే విషయాలకు సంబంధించినటువంటి వాస్తవిక జ్ఞానాన్ని అర్థమయ్యేట్లుగా చెప్పగలిగితే, ఓ నిజమే కదా, పుట్టాక ఎన్నిసార్లు తినలేదు, పుట్టాక కొన్ని వేల సార్లు బిర్యానీలు తిన్నా, గారెలు తిన్నా, మిర్చీలు తిన్నా, గులాబ్ జామున్ తిన్నా, అరిసెలు తిన్నా, స్వీట్స్ తిన్నా, హాట్స్ తిన్నా, ఫ్రూట్స్ తిన్నా, డ్రింక్స్ తాగా, ఎందుకు ఇప్పుడు తినకపోతే ఏమైంది, నెక్స్ట్ చూసుకోవచ్చులే, అయినా నువ్వు పెట్టిస్తా అంటున్నావుగా, ఓకే థ్యాంక్ యూ, నేను గమ్మున ఇక్కడే కూర్చుంటా, ఆ గురువుగారు ఉపన్యాసం ఈను మైగా నీకు దండం పెడతా, ఎల్లుండి చూసుకుంటా నీ సంగతి అని చెప్పి మనసుకి అంటే మనం మనసు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటుందో ఆ వెళ్ళటానికి ఇష్టపడినటువంటి ప్రదేశంలో ఉండేటువంటి పదార్థాలు కానీ విశేషకాలకు సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానాన్ని మనసుకు అర్థమయ్యేటి చెప్తే మనసుకి వైరాగ్యం కలుగుతుంది. అంటే ఇక్కడ మనిషి 5 విషయాలు, శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు, ఈ 5 రకాల విషయాల కోసమే పరుగులు తీస్తూ ఉంటాడు. మనసు ఎప్పుడు ఈ పుట్టిన కాడి నుంచి వీటి కోసమేగా జీవించింది. పుట్టిన కాడి నుంచి ఏం చేసినావు? కొన్ని మంచి శబ్దాలు విన్నాం, కొన్ని చెడు శబ్దాలు విన్నాం, కొన్ని మంచి రూపాలు చూసినావు, కొన్ని చెడు రూపాలు చూసినావు, కొన్ని మంచి వాసనలు పీల్చినావు, చెడు వాసన మీద, మంచి ఇష్టమైన రుచులు తీసుకున్నావు, ఇష్టమైన స్పర్శలు, ఇష్టం లేని స్పర్శలు, ఇవే కదా 10 రకాలు. 2 రకాల శబ్దాలు, 2 రకాల రూపాలు, 2 రకాల వాసనలు, 2 రకాల రుచులు, 2 రకాల స్పర్శలు. అంటే ఒక చోటుకి వెళ్తే ఇష్టం లేనోడు ఎదురొచ్చిండు. వాడు గేట్లోనే ఉన్నాడు. వాడు సెకండ్ ఇస్తుండు వచ్చిన వాళ్ళందరికి. వీడు వెళ్ళి వాడికి అందరి పరిస్థితి అలా ఏర్పడింది. వాడితో సెకండ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, కరచాలనం చేయాల్సినటువంటి పరిస్థితి వీడికి వచ్చింది. ఎప్పుడైతే వాడితో కరచాలనం చేసిండు వీడు మండిపోతుంది అన్నమాట లోపల. వచ్చామంటాడు, బయటకు వచ్చిన తర్వాత భార్యతో నా ఒళ్ళు కంపరంగా ఉంది, వాడు చేయి పట్టుకుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది అన్నాడు. ఒకప్పుడు వాడు భుజం మీద చెయ్యేసి జల్సాలు చేసినోడు, హాయ్ అంటే హాయ్ అనుకొని ఎట్లంటే అట్లా సినిమాలకు షికాలకు తిరిగి హోటల్స్కి తిరిగి ఎట్లా తిరిగిన వాళ్ళు ఇవాళ వాడు చేయి పట్టుకుంటే కంపరంగా ఉందంటండే. ఏమైంది? ఏమి జ్ఞానం అది? అందరం ఆత్మస్వరూపాన్ని గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం ఏమైంది? ఒక స్పర్శ నీకు దుఃఖాన్ని కలిగించిందా? ఒకప్పుడు ఆనందాన్ని కలిగించినటువంటి స్పర్శ ఇప్పుడు దుఃఖాన్ని కలిగించిందా? కారణం ఏంటి? ఆ లోపం వ్యక్తిదా, మనదా, మనసుదా? ప్రకృతిలో ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇంకొకప్పుడు ఉండదు. వాళ్ళ మనసులు మారినాయి కానీ మనిషి ఏం మారిండు? శరీరం ఏం మారింది?
ఇంతకుముందు నల్లగా ఉన్నాయని ఇప్పుడు ఏమైనా ఎర్రగైందా, ఇంతకుముందు ఎర్రగా ఉన్నాయని ఇప్పుడు ఏమైనా నల్లగైనా పట్టుకుంటే మాసిపోవటానికి కంపరం పుట్టడానికి వెనకైనంత అంటే వాళ్ళ లోపల ఇష్టం లేదు కాబట్టి. ఇష్టం లేకపోతే వాళ్ళ మన పట్ల వాళ్ళ అదే 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 అయితే ఇక్కడ ఏంటంటే సామాన్యుడు ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, కానీ జ్ఞాని యోగి ఇక్కడ శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో ఆయా విషయాల వైపుకు వెళ్ళినటువంటి మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సుని వెనక్కు తీసుకురావాలి. అక్కడ నిలిపి దుఃఖాన్ని కానీ ఆనందాన్ని రెండూ పొందొద్దు. ఇక్కడ పరమాత్మ చెప్పాడు, నువ్వు ఎంటర్టైన్మెంటు లేకపోతే దుఃఖాన్ని ఏదైనా కానీ నీకు డిస్టర్బెన్స్గానే ఉంటుంది, నిలకడ చెందదనమాట. అలా అటువైపు విషయాల వైపు వెళ్ళినటువంటి మనస్సుని వెనక్కి తీసుకొని రావాలని చెప్పి ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇక్కడ సూచిస్తున్నాడు. మనసు ఎచట ఎచటకు సంచరించును, అచట నుండి దానిని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలేను. అంటే విషయాలంటే ఏమని, శబ్దాలు ఉన్నాయి, స్పర్శలు ఉన్నాయి, రూపాలు ఉన్నాయి, రుచులు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి. అటువైపు వెళ్తుంది, అటు తప్ప ఇంక వెళ్ళటానికి ఏముంది? శబ్దాలు స్పర్శలు రూపాలు రుచులు వాసనలు కాకుండా ఈ ప్రపంచంలో ఈయన వెళ్ళటానికి మనసుకి ఛాన్స్ ఏముంది? ఈ ఐదిట్లో ఏదో ఒక దానికోసమే వెళ్ళేది. ఈ ఐదిట్లో ఏదో ఒక దానికోసం వెళ్తారు. అదేనా ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రాక్టికల్గానే జరిగింది జరుగుతున్నది. స్పర్శ ఇప్పుడు అనుకున్నాం కదా, స్పర్శ గురించి చెప్తాను అనమాట. వాళ్ళ కొడుకు అమెరికా వెళ్ళి 14 సంవత్సరాలు అయింది. పెళ్ళయిన తర్వాత రాలేదు, 14 సంవత్సరాల నుంచి రాలేదు. కొడుక్కి పాప పుట్టింది. పాపకి 8 సంవత్సరాలు. అయితే ఎంత వీడియో కాల్లో చూసుకున్నా కానీ ఆ ఫీల్ కలగట్లేదు ఇవిడికి. ఆ ఇంటి పక్కముంటున్నటువంటి పిల్లలందరూ వస్తున్నారు పోతున్నారు అండి. ఆ ఇంట్లో ఇళ్ళ పక్కముంటున్నటువంటి పిల్లలందరితోటి మంచి టచ్లో నేను, ఎందుకంటే వాళ్ళ మనవడు దూరంలో ఉన్నాడు కాబట్టి ఆ వయసులో ఉన్నటువంటి మనవరాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు మగపిల్లలు చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరితో మంచిగా అటాచ్మెంట్ పెట్టుకొని వాళ్ళందరి అవసరాలు తీరుస్తూ వాళ్ళకు ఆడిస్తూ మంచిగా చూసుకుంటుందన్నమాట. ఎంత చూసుకున్నా కానీ వాళ్ళ మనవరాలను ఎత్తుకున్న ఫీల్ కలగట్లేదు. వాళ్ళ మనవరాల కోసం పుట్టినప్పుడే గాజులు కొన్నది, పట్టీలు కొన్నది, దిద్దులు కొన్నది. ఇప్పుడు వయసును బట్టి డ్రెస్సులు ఇవన్నీ కొంటనే ఉందన్నమాట. సంవత్సరం బర్త్డేకి ఇక్కడ కొని పెడుతుందన్నమాట. వస్తే వేద్దామని వాడికి రావడానికి అక్కడ కుదరట్లేదు తిరగాడు. ఇక పిచ్చెక్కినట్టు అయిపోయింది ఆమెకి. మనవరాలను ఎత్తుకోలేదనేటువంటి పిచ్చి, టచ్ లేదనమాట. స్పర్శను గురించి చెప్తున్నాను అనమాట. ఇక్కడ భగవద్గీతలో విషయం అక్కడికి వెళ్ళిన మనసును తీసుకురావాలన్నాడు కదా, టచ్ లేదనమాట. మనవరాన్ని టచ్ చేయలేదు, కొడుకుని టచ్ చేయలేదు, కోడని టచ్ చేయలేదు, స్పర్శ లేదనమాట. చూస్తాను వీడియోలో చూస్తాను కానీ స్పర్శ లేదు కదా. స్పర్శ పట్టుకోలేం కదా, అమెరికాలో ఉన్నోళ్ళని అంత దూరంలో పట్టుకోలేదనే ఫీలింగ్ ఎవడుకుందనమాట. అప్పటికప్పుడు పిల్లగాడికి ఫోన్ చేసింది, నువ్వు నాకు ఇప్పుడు ఇమ్మీడియట్లీగా టికెట్ బుక్ చేయి, నాకు టికెట్ బుక్ చేయి. ఎంతైనా పర్వాలేదు, అమ్మాయి బర్త్డేకి నేను అక్కడ ఉండాలి. టికెట్ అప్పటికప్పుడు బుక్ చేస్తే వెళ్ళటం 2 లక్షలు, రావటం 2 లక్షలు. సీజన్ అన్నమాట, ఇంకా మరి అమ్మ ఎప్పుడు అంత సీరియస్గా చెప్పలేదు. వెంటనే బుక్ చేసింది 4 లక్షలు. వెళ్ళింది, ఈ కొన్నయ్యన్నీ తీసుకెళ్ళి అప్పచెప్పింది. ఆడ వెళ్ళి ఆ మనవరాలు ఎత్తుకున్నప్పుడు ఎంత ఆనందభరితంగా ఉంది. ఒక టచ్ అంటే ఒక మనవరాలతో టచ్ 10 లక్షలు ఖర్చు అయింది. ఒక టచ్ అంటే వింటే మనకి తేలికనే ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పర్శకు కూడా అంత ఇబ్బంది కలుగుద్దారని అనిపిస్తుంది. పిచ్చెక్కిన వాళ్ళు ఉన్నారు స్పర్శ లేక, కొడుకు స్పర్శ లేక, మనవడు స్పర్శ లేక, మనవరాలు స్పర్శ లేక, కేవలం ఫోన్లోనే చూసి పిచ్చెక్కి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కళ్ళు
1000 కళ్ళతో కాదు, లక్షల కళ్ళతో ఎదురు చూస్తున్నాయి వాళ్ళ కోసం. వాళ్ళు వచ్చేట్టున్నారా? లేరు. ఎవరి జీవితాలు వాళ్ళని. వీళ్ళే అట్లా ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. మాదే ఉందిరా, మీరు హ్యాపీగా బతికితే చాలు అని పంపించారు. ఇప్పుడు రావాలంటే వాడు ఎందుకు వస్తారు? ట్రైనింగ్ ఇచ్చి పంపించి వెళ్ళండి ఏం కాదు మీకు జీవితం బాగుండాలి. వీళ్ళు జీవితం ఏం కావాలా? పంపించాక మళ్ళీ ఇప్పుడు ఆడవటం ఎందుకు? రావట్లేదు, చూడట్లేదు అంటే ఒక స్పర్శ కోసం మనిషి అలా తప్పించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది అందరికీ అర్థం కాదు. స్పర్శకు కూడా ఎంత ఉంటుందా అని వాళ్ళ మనసు. అప్పుడు ఒక యోగి ఏం చేస్తాడు, వాళ్ళ మనవరాలు వయస్సులో ఉన్నటువంటి ఇంటి చుట్టూ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే వాళ్ళందరికీ అలాంటి డ్రెస్సులు కొనిపెట్టు. ఈ మనవరాలను టచ్ చేసి ఆ మనవరాలను టచ్ని ఫీల్ పొందగలుగుతారా? మనసు అక్కడ పెట్టుకుంది. కానీ యోగి అలా కాదు, ఒక జ్ఞాని అలా కాదు. ఎక్కడికైతే మనసు వెళ్తుందో దాన్ని వెనక్కి తీసుకొస్తారు. ఆ యోగికి ఆ మనసు అది వెలితి అనిపించదు అనమాట, డిస్టర్బ్ అనిపించదు. యోగి యొక్క మనసు డిస్టర్బ్గా ఉండదు అనమాట, ఎక్కడ వెలితి చెందరు అనమాట. నాకు ఇది కావాలి అనుకోడు, అది వద్దు అనుకోడు. ఒకటి కావాలని అనుకోడు, ఇంకొకటి వద్దు అని అనుకోడు. ఉన్నదానితో సంతృప్తిగా జీవించగలుగుతాడు. ఏ సాధకుడైతే ఉన్నదానితో సంతృప్తిగా జీవించగలుగుతాడో అతడి యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నదానితో తృప్తిగా జీవించాలి. అది శబ్దాలే కావచ్చు, స్పర్శలే కావచ్చు, రూపాలే కావచ్చు, రుచులే కావచ్చు, వాసనలే కావచ్చు, ఏవైనా కానీ ఉన్నదానితో తృప్తి చెందినటువంటి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ మనసు ఎటు వెళ్ళదు. ఆ మనసు ఎటైనా మనసు నిలవట్లేదు, మనసు నిలకడగాలేదు అంటే మనసు ఏదో కావాలని కోరుకుంటుంది. మనసులో వెలితి ఉందని అర్థం. మనసులో ఏదో కావాలని కోరుకుంది, ఆ వెలితి ఉందన్నమాట. ఆ వెలితి ఫుల్ఫిల్ అయ్యేదాకా మనసు తిరుగుతూనే ఉంటుంది. ఆ వెలితిని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకొక మాట చెప్పి కంక్లూషన్. మనకి విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంతకుముందు విన్నది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. ఒక నౌక ఓడ మీద ఒక పక్షి కూర్చొని ఉంది. అది రిలాక్స్ అవుతూ ఉంది. ఈ లోపల ఓడ కదిలి ముందుకెళ్ళింది. కొంచెం వెళ్ళిన తర్వాత అది సముద్రం లోపలికి చాలా వరకు వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత పక్షికి మెలకువ వచ్చింది. వచ్చిన తర్వాత ఒడ్డుకు చేరుకుందాం అనుకుంది. ఒడ్డుకు చేరుకుందాం అనుకుంది. చుట్టూ చూసింది. ఎక్కడా ఒక ఆలంబన లేదు, ఒక చెట్టు లేదు. ఎటు చూసినా సముద్రం. అంత సముద్రాన్ని దాటగలిగేంత సామర్థ్యం ఆ పక్షి యొక్క రెక్కలకు లేదు. ఆ పక్షికి అంత సామర్థ్యం లేదు. ఆ సముద్రాన్ని దాటేంత సామర్థ్యం ఆ పక్షికి లేదు. ట్రై చేసింది. తూర్పు వైపు వెళ్ళింది, పడమర వైపు వెళ్ళింది, దక్షిణం వైపు వెళ్ళింది, ఉత్తరం వైపు వెళ్ళింది, ఆగ్నేయం వైపు వెళ్ళింది, నైరుతి వైపు వెళ్ళింది, వాయువ్యం వైపు వెళ్ళింది, ఈశాన్యం వైపు వెళ్ళింది. అష్ట దిక్కులైంది. ఏ దిక్కుకు వెళ్ళినా కానీ దానికి ఎలాంటి అవకాశం లేదు. చివరికి ఏం చేసింది? అవకాశం లేదు కాబట్టి వచ్చి అక్కడే కూర్చుంది. అలాగే మనసు కూడా ఏవైతే కోరుకుంటుందో వాటిని అందకుండా చేస్తే ఆటోమేటిక్గా అక్కడే కూర్చుంటుంది అని చెప్పి విద్యాప్రకాశానందగిరి స్వామి ఈ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మనసు ఏదైతే కావాలనుకుంటుందో దాన్ని అందకుండా చేసి దాని యొక్క వాస్తవిక స్వరూపాన్ని, దాని యొక్క అశాశ్వతత్వాన్ని, దాని యొక్క అల్పత్వాన్ని అర్థమయ్యేట్లు బోధించగలిగితే ఆ మనసు నిలకడగా ఉంటుంది అని చెప్పటం అనేటువంటిది జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఒక ఈగతో పోల్చారు. మనసుని ఈగతో పోల్చారు. అది ఈగతో పోల్చేస్తే ఎక్కడ ఈగ అంటే స్వీట్ షాపులో ఉన్న ఈగతో పోల్చారు. ఏ ఈగతో పోల్చారు? స్వీట్ షాపులో ఉన్న ఈగతో పోల్చారు. అది స్వీట్ షాపులో అక్కడ లడ్డూలు ఉంటే లడ్డూ మీద వాలింది. వెంటనే అక్కడ పక్కనే ఉన్నటువంటి డ్రైనేజీలోకి వెళ్ళి ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి రాయి మీద వాలింది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి కళాకందు మీద వాలింది. మళ్ళా వెళ్ళి డ్రైనేజీలో వాలుతుంది. అది కాసేపు డ్రైనేజీలోకి వెళ్తుంది, కాసేపు
స్వీట్ షాప్లోకి వస్తుంది అనమాట. దీన్ని అంటే ఆ రోజు స్వీట్ షాప్లో బిజినెస్ లేదనమాట. బిజినెస్ లేకపోతే ఆ స్వీట్ షాప్ యజమాని ఈగను గుర్తించిండు. ఏంటి అటుపోతుంది ఏంటి, మళ్ళీ ఇటు వస్తుంది ఏంటి అని చెప్పి గమనిస్తే అది డ్రైనేజీలోకి వెళ్తుంది. ఇట్లా కాదు, దీన్ని కంట్రోల్ చేయాలి. ఎన్నిసార్లు టవల్ తీసుకొని ఇట్లా అల్లిచ్చినా కానీ మళ్ళీ వస్తూనే ఉంది, మళ్ళీ అటు వెళ్తుంది, ఇటు వస్తుంది, ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంది, పొద్దాకలు తిరుగుతుంది. ఆయన కోపం వచ్చింది. ఏం చేయాలని బాగా ఆలోచించి ఏం చేసిందంటే చివరికి నిప్పు కణిక తీసుకొచ్చి పెట్టాడు. నిప్పు కణిక తీసుకొచ్చి ఆడబెట్టాడు. ఇక పెడితే కాసేపు డ్రైనేజీకి వెళ్ళి చూసింది, కాసేపు స్వీట్లకు వెళ్ళి చూసింది. ఇది ఎర్రగా కొత్తగా ఉంది, దాని మీద వాలింది. ఇక దాని మీద వాలిన తర్వాత ఇంకెటనే వెళ్ళిద్దా, దాని మీద వాలిన తర్వాత ఇక అది ఎటు వెళ్ళదు. అలాగే మనసు ఇటు ప్రకృతి వైపు, ఇటు ఆధ్యాత్మికం వైపు, అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది. మంచి వైపు, చెడు వైపు. మంచి వైపు డ్రైనేజ్ అంటే చెడు, స్వీట్స్ అంటే మంచి, చెడు వైపు మంచి వైపు వెళ్ళేటువంటి మనసుని కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ మన గురువుగారు ఆత్మజ్యోతి అనేటువంటి అగ్నికణం మీద దాన్ని నిలిపి ఉంచమన్నారు. ఆత్మజ్యోతి అనేటువంటి అగ్నికణం మీద దాన్ని వాల్చితే ఇక అది ఎటు కదలదు, అక్కడ ఆగిపోయింది. దీనికే మనకు చెప్తారు, మనసే మీ రూపమాయేను సద్గురుదేవ, మనసే మీ రూపమాయేను, మనసే మీ రూపు దాల్చి మలినామూలేనిదాయే, మనసే మీ రూపు దాల్చి మలినామూలేనిదాయే, అనిలము విడువక నేను మనము నా వేడి కొలువ, మనసే మీ రూపమాయేను సద్గురుదేవ, మనసే మీ రూపమాయేను. అంటే మనసు కరిగించిన లక్క లాంటిదని చెప్పారు. ఏ మొసలో పోస్తే ఆ యొక్క ఆకారాన్ని పొందుద్ది. మనసుతో ఆత్మను గురించి ఆలోచిస్తే ఆత్మరూపాన్నే పొందుద్ది, జ్ఞానం గురించి ఆలోచిస్తే జ్ఞాన రూపాన్నే పొందుద్ది. మనం మనసుని అటువైపు నుంచి ఇటువైపు ఆలోచించే విధంగా, ఇటువైపు అడుగులు వేసే విధంగా మనం ఈ భగవద్గీతలో చెప్పినటువంటి పద్ధతిగా గురువుగారు సూచించినటువంటి సూచనలను అనుసరించి అడుగులు వేస్తే అది నిగ్రహింపబడుతుంది. 1 మంత్రానుష్ఠానం చేయాలి, 2 ప్రాణాయామం చేయాలి, భగవద్గీత పఠనం చేయాలి, గురువుగారు చెప్పినటువంటి బోధను అర్థం చేసుకోవాలి, ప్రపంచం యొక్క అల్పత్వాన్ని, ప్రపంచం యొక్క నశ్వరత్వాన్ని మనం మనసుకి బోధించాలి, ఆత్మ యొక్క విశేషత్వాన్ని, ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని మనసుకు మనం బోధించినప్పుడు అప్పుడు నిలకడగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది ఏమంటారంటే, మాకు ధనం కావాలి, ఇందాక మీరు ధనం వద్దన్నారుగా గురువుగారు, మీకు మాత్రం డబ్బులు ఇస్తే దక్షిణ తీసుకోవట్లేదా అంటారు. అర్థమైంది, మీకు దక్షిణ ఇస్తే వద్దని చెప్పి ఉన్న గురువులు ఎంతమంది ఉన్నారంటారు. మరి గురువులు దక్షిణ తీసుకోకుండా ఉంటారు. మరి ధనం వద్దనని ఇందాక అన్నారు. ధనమా ధర్మమా అంటే మీరు ధర్మం అని చెప్పారే, శ్రీరామచంద్రుని ఉదాహరణ చెప్పారే, మీకు డబ్బులు ఇస్తే దక్షిణ తీసుకోవట్లేదా అంటారు. వాస్తవమే, అది కూడా ధనం అవసరమే. ధనంతో అవసరం లేనటువంటి వాళ్ళ ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ధనం లేకుండా, ధనంతో అవసరం లేకుండా ఏది జరగదు, ఏది కదలదు. ఇప్పుడు మనం ఆశ్రమం కాడి నుంచి ఇంటికాడికి రావాలంటే క్యాబ్ ఎక్కాలిగా. క్యాబ్ ఎక్కితే డబ్బులు లేకుండా, అయ్యా నేను మహాజ్ఞానిని, నీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది, నువ్వు నేను ఒక్కటే, నీ ధనం నా ధనం అనేటువంటిది వేరు లేదు అంటే తీసుకోకుండా ఉంటాడా? ఎంత నేను గురువునని చెప్తే మాత్రం, నేను అచల భక్తుడిని అంటే మాత్రం తీసుకోకుండా ఉంటాడా? అంతటా ఆచరణ. ఈ బోధనతో వాడికి పని ఉంది, డబ్బులు ఇస్తే దేశపోతా, లేకపోతే లేదు. అయితే ధనం వద్దని కాదు, కేవలం ధనం కోసమే జీవించద్దు. మన జీవితంలో ధనం అనేటువంటిది ఒక భాగం మాత్రమే. ధనం అనేటువంటిది ఒక భాగం మాత్రమే. కొంతమంది అంటారు, ధనం ఉంటే ఎంత ఆనందమైనా పొందొచ్చు, ఎంత ఎంటర్టైన్మెంట్, ఎంత లగ్జరీ లైఫ్ అయినా పొందొచ్చు గురువు గారు,
ధనంతో పొందలేనటువంటిది ఈ ప్రపంచంలో ఇంకేమైనా ఉందా, ఉంటే చెప్పండి అని చెప్పి ప్రశ్నిస్తారు చాలామంది. అదే మోడ్లో ఉంటారనమాట. ఏమండి గురువుగారు, ఆఫీస్కి వెళ్తే మాకు రోజుకి 2000, 3000, 5000 వస్తాయి డబ్బులు, ఆశ్రమానికి వస్తే మీరు ఇస్తారా? ఒక 5000 వచ్చినాయి, రోజుకు నాకు 5000 వచ్చినాయి అనుకోండి, మరి రోజుకు నాకు 5000 వచ్చినాయి అంటే మరి ఆ 5000తో నేను ఎంత ఎంటర్టైన్మెంటు అయితే ఎంత ఎంజాయ్ చేయొచ్చు? నా రోజు 8 గంటల సమయాన్ని ఆశ్రమంలో తీసుకొచ్చి గురుడా 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 అని చదువుకుంటే మీరేదో భగవద్గీత చదవటం, ఏదో పూజ అంటారు, వ్రతం అంటారు, హోమం అంటారు, ఇవన్నీ చేస్తే మాకేంటి లాభం? క్యాలిక్యులేషన్ చేసుకోవాలిగా. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ని ఆశ్రమానికి రమ్మంటే ఇంత చెప్తున్నాను అనమాట. నేను ఉద్యోగం చేస్తే నాకు రోజుకి 5000 వస్తాయి, ఆశ్రమానికి వస్తే నాకేం వస్తాయి? అయితే 5000 కాదు, 5 లక్షల కంటే మించిన ఆనందాన్ని ఇక్కడ పొందొచ్చు ఆశ్రమంలో. నువ్వు 5 లక్షల ద్వారా పొందబడేటువంటి ఆనందం అది అల్పమైనటువంటిది, అది అశాశ్వతమైనటువంటిది, కాలగర్భంలో కలిసిపోయేటువంటిది, కాలగర్భంలో మార్పు చెందేటువంటిది. కానీ ఆశ్రమం కాడికి వస్తే పొందబడేటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అది లక్షల కోట్ల విలువ చేసేటువంటిది కాదు, లక్షల కోట్లకు మించి, అది ఇన్ఫినిట్, అది బ్రహ్మానందం, అది ఆత్మానందం. దానితో పోల్చదగినటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఆత్మానందం ఎట్లుంటుందండి, బ్రహ్మానందం ఎట్లుంటుందండి, బిర్యానీ తిన్నట్టుంటుందా అంటే నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి విషయ సుఖాన్ని అనుభవించినట్టు ఉండదు. బాగా ఎండాకాలంలో బాగా ఎండ తీవ్రతను పొందినటువంటి వాడిని ఏసీలో తీసుకెళ్ళి కూర్చోబెడితే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం ఉంటుందా అంటాడు. వాళ్ళు అడుగుతారన్నమాట రకరకాలుగా, మాకు అంత ఆనందం వచ్చిందండి గురువుగారు ఇక్కడ, మరి ఆశ్రమంలో ఏమొచ్చింది అంటాడు. ఆశ్రమంలో అంతకు మించి వచ్చింది. ఎప్పుడు? ఆశ్రమంలో గురువుగారు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని అనుభూతి చెందిన రోజు. పూర్వకాలంలో సమస్త సుఖాలు పొందేటువంటి మహారాజులు, చక్రవర్తులు, రాజాధిరాజులందరూ కూడా వాళ్ళ యొక్క సుఖాలన్నింటినీ విడిచిపెట్టి అటవీ ప్రాంతానికి వెళ్ళి ఆ అటవీ ప్రాంతంలో గురువుల యొక్క సన్నిధిలో కుటీరాలలో కటికి నేలపైన ఎలాంటి తలగడ లేకుండా పడుకొని ప్రాతకాలంలో నిద్రలేచి సాధన చేసుకొని మళ్ళీ ప్రొద్దుటే లేవగానే వంట చెరుకు కోసం కానీ హోమ సామాగ్రి కోసం కానీ అడవుల్లో సంచరించి ఎంతో కష్టపడ్డారు. మరి ఒక రాజ్యంలో పొందలేనటువంటి సుఖం గురువుగారి దగ్గర ఆ అడవిలో ఏం దొరుకుతుంది? అక్కడ ఏమన్నా మంచిగా వండి పెడతారా? అక్కడికి పోతే కందగడ్డలు తినాలా, క్యారెట్లు తినాలా? అక్కడేం ఉడికించి పెట్టరు. అక్కడేమన్నా డ్రింక్స్ ఉంటాయా? ఏముండవు. అక్కడికి పోతే ఏదో కషాయం ఇస్తారు. అంటే అక్కడ తినే పదార్థాల ద్వారా కాదు ఆనందం, అక్కడ గురువుగారు చెప్పినటువంటి సాధన, ఆ సాధన ఏదైతే ఉన్నదో ఆ సాధన ద్వారా అలాంటి దివ్యానుభూతి కలుగుతుంది. ఏమి సాధన చెప్తారు గురువుగారు అంటే ఈ మనసుని ఆత్మ దగ్గరకు తీసుకెళ్తారు. ఈ జీవుడిని ఎక్కడికి తీసుకెళ్తారు? ఆత్మ దగ్గర. ఆత్మ ఎక్కడ ఉంది? సహస్రారంలో ఉంది. జీవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రాణంలో ఉన్నాడు. ప్రాణం దగ్గర ఉన్నటువంటి జీవుడిని సహస్రారంలో తీసుకువెళ్ళే మార్గాన్ని సూచిస్తారు. అది సాఫ్ట్వేర్ కంపెనీలో చేపిరు. అది అక్కడ 100 కోట్లు ఇచ్చినా అక్కడ అలాంటి అనుభూతి కలగదు. అంటే ఇక్కడ ధనం వద్దని చెప్పట్లా, ధనం అవసరమే, కానీ ధనంతో సాధ్యం కానిది ఇది. కేవలం ధనం చెల్లించి మాత్రమే దీన్ని పొందాలనుకుంటే పొందబడేటువంటిది కాదు. ఈ ఆనందం వేరు, ఈ ఆనందం ఇంకెక్కడా దొరకదు. ఈ ప్రపంచంలో ఏ భౌతికమైనటువంటి పదార్థం ద్వారా కూడా ఇలాంటి ఆనందం కలగదు. శబ్దాలు కానీ, స్పర్శలు కానీ, రుచులు కానీ, వాసనలు కానీ, ఇవన్నీ కూడా అల్పమైనటువంటివి. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది పరమాత్మ స్వరూపం. అలాంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని చవి చూసినటువంటి, అనుభూతి చెందినటువంటి మనసు విషయ సుఖాల వైపు మరలదన్నారు. ఇవి ఒక్కటే అన్నమాట, గుర్తుంచుకుంటే చాలు. జ్ఞానం ఎలాంటిదంటే సమస్త రస రుచులన్నింటినీ మరిపించును అన్నారు. చూడండి, ఇవాళ ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ నెల తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇవాళ బిర్యానీ తింటే నెల తర్వాత తినాలనిపిస్తుంది. ఇవాళ మిర్చి బజ్జీ తింటే నెల తర్వాత తినాలనిపిస్తుంది.
అంటే కొన్ని పదార్థాలు ఇవాళ తింటే నెల తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది, అలా మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ ఆత్మజ్ఞానాన్ని అనుభూతి చెందిన తర్వాత ఇంకా మళ్ళీ భౌతికమైనటువంటి విషయ సుఖాలు ఏవి కావాలని కోరుకోదు. దీనికి పోల్చదగినటువంటి ఆనందం ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. దీనికి ఇదే సాటి, దీనికి పోటీ లేదు, దీనికి సాటి అయింది కూడా మరొకటి లేదు. అలాంటి దివ్యమైనటువంటి గొప్పదైనటువంటి ఆనందాన్ని పొందటానికి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అది ఎక్కడుంది, దానికోసం ఎటు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు, దానికోసం ఎలాంటి కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటి స్వరూపం తనలోనే ఉంది. అలాంటి ఆనంద స్వరూపం తానే అయ్యున్నాడు. ఆనందమే తన స్వరూపమై ఉన్నాడు. మరి ఆనందమే తన స్వరూపమై ఉన్నటువంటి మనిషి మరి ఎందుకు దుఃఖిస్తున్నాడు? ఆనందమే తన స్వరూపం. ఎంతమంది ఆనందాన్ని పొందుతున్నారన్న ఆనందాన్ని పొందట్లేదు. ఎవరి ముఖం చూసినా ఏదో వాలిపోయినట్టు ఏడుపు ముఖంతో ఉన్నారు, పేలపోయినట్టు అన్నట్టున్నారు. హ్యాపీగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? యోగులు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు. ఏడుపు ముఖం అసలు వాళ్ళ దగ్గరే ఉండదు. ఎనీ టైం 24/7 ఋషులు, యోగులు, మునులు, సద్గురువులు, సిద్ధ పురుషులు అందరూ కూడా నిరంతరం కూడా చిరునవ్వు చిందిస్తూ ఉంటారు. కానీ మనిషి అలా జీవించలేడు, సామాన్యుడు అలా జీవించలేడు. కానీ అతడు కూడా సాధన చేసి స్థితిని పొందితే అందరూ ఆనంద స్వరూపులే. తానొక్కడే ఆనంద స్వరూపం కాదు, అందరిలో ఉన్న ఆనంద స్వరూపాన్ని దర్శిస్తాడు యోగి. అది గొప్పతనం. అలాంటి ఆనందాన్ని అనుభూతి చెందినటువంటి వాడు ఇంకెక్కడికి వెళ్ళడు. ఇంకొక చోట ఇప్పుడు అంతకంటే మించిన ఆనందం ఎక్కడా లేదని తెలుసుకున్న తర్వాత ఇంకెక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళవలసి ఉంది. ఆ మనసుకి పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఏ మనసుకైతే పరిపూర్ణత సిద్ధిస్తుందో ఆ మనసుకి ఇక ప్రయాణం ఉండదు, ఇంకెటూ కదలదు, ఎప్పుడూ కదలదు. పగులు కానీ, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ, ఎనీ టైం అది ఆ మనసు ఎటూ కదలదు, ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది, ఎప్పుడూ నిశ్చలంగానే ఉంటుంది. మన మనసు కదులుతుంది అంటే సంథింగ్ వెళ్తుందని అర్థం. మన మనసు వెళ్తుంది అంటే అలాంటి ఆత్మజ్ఞానం దృఢం కాలేదని అర్థం. అలాంటి ఆత్మజ్ఞానాన్ని దృఢం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? నాలోకి నేను ప్రయాణం చేయాలి. నాలోకి నేను ఎలా ప్రయాణం చేయాలంటే ప్రయాణం చేయటానికి కదా సాధనం ఇచ్చింది. సోహం, హంస, ప్రాణాన్ని ఇచ్చారు పరమాత్మ. లోపల అది రోజు లోపలికి వెళ్తుంది, బయటికి వెళ్తుంది. మనం ఎక్కట్లా బస్సు, ప్రాణం అనే బస్సు రోజు లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. మనం ఎక్కట్లా ఆ బస్సు ఎక్కకుండా అన్నీ ఎక్కుతున్నాం. గురువుగారు చెప్పారా, నాయన కూర్చొని సో అనరా నాయన, హమ్ అనరా నాయన అని రోజు నేను లోపలికి తీసుకుపోతుంది, అది బయటికి తీసుకొస్తుంది, దాన్ని ఎక్కుపోరా నాయన అన్నాడు. అది ఎక్కట్లా. మా రాధకే ఎక్కుతుంది మొన్నటి నుంచి, మా భారతకి కూడా ఎక్కుతున్నాను. మేము ఎక్కటాన్ని ట్రై చేస్తున్నాం ఇప్పుడే. అది లోపలికి వెళ్తుంది, బయటికి వెళ్తుంది, రోజు ఎక్కమంటుంది, తీసుకెళ్తా అంటుంది. ఆడికి ఆనందాన్ని ఇచ్చే స్థానం కాడికి అది తీసుకెళ్తుంది, ఆనంద ఘని దగ్గరకు తీసుకెళ్తా అంటుంది. ఏం వెళ్ళట్లా, అది ఎక్కట్లా. ఎక్కితే తీసుకెళ్ళేది, అది ఏం ఎక్కొద్దు. ఎందుకంటే బిజీ, ఈ బిజీ షెడ్యూల్లో ఎక్కట్లేదు, వెళ్ళట్లేదు. ప్రాణం లోపలికి బయటికి రావట్లేదు. రోజు 4-5 సార్లు అయినా లోపలికి వెళ్ళి బయటికి రాదు. రోజుకి 21,600 సార్లు మనం ఎక్కించుకొని పోవడానికి రెడీగా ఉంది. అది మనల్ని ఎక్కించుకొని పోవడానికి రెడీగా ఉంది. మనం ఎక్కట్లా. మరి ఏం చేద్దాం? అది అన్నిసార్లు తిరుగుతుంటే వెళ్ళిన ప్రతిసారి రా స్వామి ఎక్కువ తీసుకెళ్తా అంటే మనం ఎక్కట్లా. మరి ఏం చేస్తాం మనం? పరమాత్మ ఇంత అవకాశం ఇస్తే కనీసం ఓ 10 సార్లు అయిన వెళ్ళరా, పోనీ ఒక 20 సార్లు అయిన వెళ్ళరా. కుదరట్లేదు. ఏంటంటే కుదరట్లేదు అంటే ఇందాక ఫస్ట్లోనే చెప్పుకున్నాం, అన్నీ కుదురుతాయి. టిఫిన్ చేయడానికి కుదురుద్ది, టీ తాగడానికి కుదురుద్ది, అన్నం తినడానికి కుదురుద్ది, స్నానం చేయడానికి కుదురుద్ది, నిద్రపోవడానికి కుదురుద్ది, ఫంక్షన్లకు కుదురుద్ది, పెళ్ళిళ్ళకు కుదురుద్ది, సినిమాలకు కుదురుద్ది, సీరియల్స్కి కుదురుద్ది, అన్నిటికి కుదురుద్ది. యూట్యూబ్లో వినటానికి కూడా కుదురుద్ది. కానీ ఈ హంసని ఎక్కిపోవడానికి కుదరదు, ప్రాణాన్ని ఎక్కి లోపల పోవడానికి
కుదరదు. అదేమన్నా దూరంగా ఉందా, అంత దూరం పోయి మేమేమి ఎక్కుతామండి అని అనటానికి ఏమన్నా ఆ శ్వాస ఎంత దూరంలో ఉందో ఏమో, అంత దూరం మేము నడవలేము, ఏమి ఎక్కుతామని అనటానికి అదేమన్నా దూరంలో ఉందా? దానికంటే సమీపంగా ఉన్నది ఇంకొకటి లేదు. నీకు అత్యంత సమీపంగా ఉన్నదే. దానికోసం మనం ఏ ఊరన్నా వెళ్ళాలా, కష్టపడాలా? ఏం అవసరంలా. పరమాత్మ ఎంత తేలిక ఉపాయం పెట్టిండు. నువ్వు అసలు వెళ్ళక్కర్లా, అదే వెళ్తుంటా, దాని ఎమ్మడి పడిపోతుంది, దాని మీద ఎక్కు కూర్చుంటే చాలు. సో హం అంటే చాలు. బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము. ఈ జ్ఞానం దృఢమవ్వాలి. ఆ జ్ఞానం దృఢమైనటువంటి మనసు నిశ్చలంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఏటైనా వెళ్తే తీసుకొచ్చి మళ్ళా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఏంది నిలిపి ఉంచాలి అని చెప్పి 6వ అధ్యాయంలో 26వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. జయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.